జీవితం మీరా జీవితంలో వెలుగుని బావయా వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేవుని మాటలు శ్రద్ధగా వినుట కొరకు ప్రయాసపడతా. సమయంలో మనందరం కూడా మన యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథంలో నుంచి ఒక చిన్న మాటను చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము. సామెతల గ్రంథంలో నుంచి ఈ మాట మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము. అందరు జాగ్రత్తగా సమయంలో వినటానికి ప్రయాసపడదాం. 7వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికి ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని యొక్క మాటలను జాగ్రత్తగా వినట కొరకు ప్రయాసపడదాం. ఇక్కడ సొలొమోను గారు రాసినటువంటి సామెతల్లో నుంచి ఇక్కడ ఒక సందర్భాన్ని మనకు పరిచయం చేయుచున్నాడు. ఏమని పరిచయం చేయుచున్నాడంటే, ఒకని ప్రవర్తన యెహోవాకు ఎప్పుడైతే ఇష్టముగా ఉంటుందో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా మారుస్తాడు. అంటే ఇక్కడ శత్రువు మనకు మిత్రుడుగా మారాలంటే మన ప్రవర్తన దేవునికి అనుకూలంగా మారాలి. మన యొక్క ఆలోచనలు, మన యొక్క స్వభావాలు దేవునికి ఇష్టముగా మారాలి. ఎందుకు ఇలా మారాలి, ఎందుకు ఇలా చేయాలన్నప్పుడు మీకు ఒక విషయాన్ని సందర్భాన్ని చెప్తాను, జాగ్రత్త. బైబిల్ చదవకండి, మీరు బైబిల్ అయితే చదవకండి. ఏంటంటే చదవద్దు అంటారంటే, మీరు బైబిల్ బాగా చదివాలి కాబట్టి ఇలా కాడ చదవండి. ఇప్పుడు నేను చెప్పిన చదివి రాసుకొని డిబునా చదవండి. అలా ఉన్నాయో లేవో చూడండి. అప్పుడు జరిగినటువంటి సంఘటన మీకు చెప్తాను. ఆది కాండంలో నుంచి సందర్భాన్ని మీకు వివరిస్తాను. బైబిల్ గ్రంథంలో అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకు ఉన్నాడు. అందరికీ తెలుసు కదా. ఇస్సాకుకు ఎంతమంది కుమారులు ఉన్నారు? 2 ఉన్నారు. వారిద్దరు ఎవరమ్మా? ఏశావు, యాకోబు. ఏశావు యాకోబులు ఇరువురు కూడా అన్నా తమ్ముళ్ళు. వీళ్ళిరువురు కవల పిల్లలు. అన్నాదమ్ములు అంటున్నానంటే కవల పిల్లలు. వీళ్ళిద్దరిలో పెద్దవాడెవరు? ఏశావు, చిన్నవాడు యాకోబు. కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు మనము చర్చించుకుందాం. వీళ్ళిద్దరి గురించే వాక్యాన్ని మనకి ఈరోజు ధ్యానిస్తాను. యాకోబు, ఏశావులు ఇద్దరు కూడా తన తల్లిదండ్రుల దగ్గర పెరుగుతూ పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు. పెరుగుతూ పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఒకానొక సందర్భం వచ్చినప్పుడు యాకోబు జీవితం అంతా కూడా ఎప్పుడు దేవునికి విరోధముగానే ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. యాకోబు ప్రారంభం నుంచే దేవుడికి నచ్చిన వాడు కాదమ్మా. ఎందుకంటే యాకోబు యొక్క ఆలోచనలు ఎలాంటివంటే చాలా ఘోరాతి ఘోరంగా ఉండేటువంటి ఆలోచనలు. మీకు అర్థం కావటానికి చెప్తాను. అదే బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 16వ అధ్యాయం అనుకుంటాను, చూద్దాం. 16వ అధ్యాయము 1వ వచనం. హృదయ ఆలోచనలు మనస్సుని వశము, చక్కని ప్రత్యుత్తరము ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. అంటే ఒక మనుషునిలో ఉన్నటువంటి, ఒక మనుషుని హృదయములో నుంచి వచ్చేటువంటి ఆలోచనలు ఎవరి ద్వారా వస్తాయి? వానికే వస్తాయి. ఇది దేవుడి మీద నిందేయకూడదు. మనం దీన్ని దేవుడి మీద పెట్టకూడదు. ఇప్పుడు దారిని పోతున్నప్పుడు సవాలచ్చు జరుగుతుంటాయి. మనకు నచ్చిన ఆలోచనలు మనం ఆలోచించవచ్చు. ఎవరైనా అడిగేవాడు ఉంటాడమ్మా? ఎవరైనా అడుగుతారా? పోతుంటాం, దారిని పోతున్నాం, ఎన్నెన్నో కనపడుతుంటాయి.
ఒకటి రెండు కాదు, 100 రకాలు కనపడుతుంటాయి. కొన్ని చూస్తాము కావాలనుకుంటాము, కొన్ని చూస్తాము వద్దనుకుంటాము. ఆలోచనలు ఆలోచించడం మన వశం. ఇక్కడ అదే చెప్తాను. హృదయ ఆలోచనలు మనుషుని వశం. నీ ఇష్టం వచ్చింది ఆలోచించుకోవచ్చు. నిన్ను అడిగేవాళ్ళు లేడు. ఎవరైనా అడుగుతున్నామ్మా? ఇప్పుడు చాలా మంది ఆలోచనలు చాలా ఉన్నాయి. అంటే ఈ ఆలోచనలు ఎలా ఉంటాయంట? నరుని యొక్క ఆలోచనలన్నీ ఎలాంటివంట? బాల్యం నుండి చెడ్డదేంటిది? నరుని యొక్క ఊహ. వాని యొక్క తలంపుల్లోని ఊహ అంతయు బాల్యం నుండే చెడ్డది. ఇప్పుడు ఆలోచనలంటే ఆలోచన వేరు, ఊహ వేరు. ఆలోచన అంటే ఆలోచన అంటే ఆ! అదే ఆలోచించడం అంటే అదే ఆలోచన అంటే ఏందనేది కదా ఇప్పుడు మనకు కావాల్సింది. ఆలోచన అంటే ఇక్కడ మనకు అర్థం కావటానికి చెప్తాను. యాకోబు, ఏశావు ఇద్దరున్నారమ్మ. ఇద్దరున్నప్పుడు ఇప్పుడు ఈ యాకోబుకు ఒక ఆలోచన ఉంది. ఏం ఆలోచన ఉందంటే ఎలాగైనా మా అన్న దగ్గరనున్న జ్యేష్ఠత్వాన్ని తీసుకోవాలి. ఇది ఆలోచన. దీన్ని స్వాధీనం చేసుకోవటానికి అతడు ఎలాంటి ఆలోచనలు ఆలోచించాడంటే, ఏశావు ఏదో ఒక పనికెళ్ళాడు. పనికెళ్ళి ఆ యొక్క ఏటాడి వచ్చిన వెంటనే అతడికి బాగా ఆకలేసింది. ఆకలి వేసిన వెంటనే ఇతడు ఏమి చేశాడంటే, చిక్కుడుగాయతో తయారు చేయబడినటువంటి అన్నాన్ని బాగా ఎర్రగా కలిపి పెట్టాడు. మామూలైతే తినొచ్చు. ఎర్రగా కలిపి తన కళ్ళ ముందు ఎందుకు పెట్టాడంటే, మా అన్నకు దీన్ని చూసిన వెంటనే తినబుద్ధి కావాలి. తినబుద్ధి అయిన వెంటనే అతడు నాకియ్యమని అడగాలి. అప్పుడు నేనేమని అడగాలి అతన్ని? జ్యేష్ఠత్వాన్ని అడుగుతాను. ఇది ఆలోచన. మన ఆలోచనలు చాలా ఉంటాయి. చెడ్డ ఆలోచనలుంటాయి, మంచి ఆలోచనలుంటాయి. కానీ ఎక్కువ చెడ్డ ఆలోచనలే. ఎందుకంటే ఊరక రావాలని అన్ని. దేవుడిస్తే బాగుండు. కానీ ప్రతిదీ రావాలని ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ మనం ఆలోచించడం బాగా గమనించినప్పుడు, మీరు చూసినప్పుడు ఏశావు వచ్చాడు. "ఇదిగో నాకు ఎర్రగా ఉన్న దాంట్లో కొద్దిగా పెట్టు" అన్నారు. ఎంటనే ఊరకనే ఎవరేది పెట్టరు కాబట్టి అతనేమన్నాడంటే, ఇదిగో నాకు నీ జ్యేష్ఠత్వాన్ని ఇత్తవా అన్నాడు. అప్పుడు ఏశావు ఏమన్నాడంటే, నా ప్రాణమే పోవుచున్నది గనుక నాకు జ్యేష్ఠత్వం ఉంటేమి, లేకపోతేమి నేను నీకు ఇచ్చేస్తానన్నాడు. అప్పుడు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు. ఆహారాన్ని భుజించాడు. ఇక్కడ యాకోబు యొక్క ఆలోచన ఎలాంటిదంటే చాలా చెడ్డది. మంచి ఆలోచన కాదు ఇది. ఏందంటే తన దాన్ని నేను తీసుకోవాలి. మామూలుగా అయితే అది ఎవరిదమ్మా? ఏశావుదే కదా! ఏశావుదే. కానీ నీదైతే దేవుడు నీకు తెప్పిస్తాడు. కానీ నువ్వు సొంత ఆలోచనలతో ఆలోచించడం ఏంది? మనందరికి ఇదే దరిద్ర బుద్ధులుంటాయి. చాలా మందికి 100కు 90 మందికి ఇదే బుద్ధులు. ఓ ఎదుటి వాడిది కావాలి. కావాలన్నప్పుడు పోయి అడిగితే తప్పు లేదు. కానీ సొంత ప్లాన్ ఏసి తీసుకుంటుంటాం. కోరికున్నది తీర్చుకో తప్పు లేదు. కానీ దానికి నువ్వు అడ్డదారులు తొక్కాల్సిన పని లేదుగా. ఇక్కడ అదే జరిగింది. ఇదిగో ఎర్రగా ఉన్నటువంటిది ఏంటిదనగానే ఇది ఆహారం అన్నాడు. ఆడెందుకు పెట్టాడు ఎదురుగా? అడిగినోడికి పెట్టాలి అన్నే గదా! కానీ అతడు ఆకలితో వస్తున్నాడు. వచ్చిన వెంటనే దీన్ని చూస్తాడు. చూసిన వెంటనే కావాలంటాడు. అడిగిన వెంటనే నేను అతని జ్యేష్ఠత్వాన్ని అడిగేస్తాను. ఇది ఆలోచన. అప్పుడప్పుడు మనం గూడా ఆలోచిస్తుంటాం చాలా. ఏదేదో అంటే మనకెలా ఉంటాయంటే మనం అనుకుంటాము. ఇది ఎలాగ తప్పా, కరెక్ట్ కాదన్నప్పుడు మనకెలా ఉంటదో మీకు చెప్తాను చూడండి. అదే సామెతల గ్రంథం 16 అధ్యాయంలోనికి రండి. అన్నీ మీకు అక్కడే చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు చెప్తాను. 16 అధ్యాయంలో అనుకుంటాను. హ్మ్. కింద చదువుకుంటూ చూడండి. వచనమా? చూద్దాం. నేను చూడాలి. హ్మ్. 16 అధ్యాయము హృదయ ఆలోచనలు. ఓకే. రెండో వచనం. ఒకని నడతలన్నీయు వాని దృష్టికి ఎలా కనపడతాయంట? అంటే ఇక్కడ మనందరము మనము చేసే పనులు మనకు కరెక్టా? తప్పా? ఇప్పుడు ఎవరన్నా నేను తప్పు చేస్తున్నానని ఒప్పుకునేవాడు ఉంటాడమ్మా? నేను మంచోడిని వాడే చెడ్డోడు. ఇక్కడ అదే అంటున్నాడు. యాకోబు చేసే పని యాకోబుకు మంచిదా? చెడ్డగా అనిపిస్తుందా? నేనేమి అనలేదు కదా! ఓ అన్నం కావాలంటే పెట్టేవాడిని కదా! అడిగాడు ఇచ్చాడు. నేనేం చేశాను? అంటే ఇక్కడ
తప్పు చేస్తున్న వాళ్ళకి ఎలా కనిపిస్తుందా మీ ఇప్పుడు వాళ్ళకు మా పెదమ్మ ఇక్కడ చూడండి, నాకెళ్ళి చూడండి, కొద్ది వాక్యం వినండి. తప్పు చేసేవాడికి నువ్వు తప్పు చేస్తున్నావు అంటే వాడు తప్పు అనుకుంటాడా? నాకు నేను కరెక్టే, నువ్వే తప్పులేడు అంటాడు. అందుకని ఇక్కడ ఏమన్నారు తెలుసా? ఒకని నడతలన్నీయు వాడి దృష్టికి యథార్థముగా కనబడును. ఇప్పుడు వీళ్ళు ఆలోచనలు అందరికీ మనకు చెడ్డ అనిపిస్తుంది. వాడి దగ్గర పోయి నువ్వు చెడ్డగా ఉన్నావంటే, నేను ఎందుకు చెడ్డగా ఉన్నా, నేను కరెక్ట్గా ఉన్నా, నీళ్ళే చెడ్డవాళ్ళు అంటారు. ఇప్పుడు యాకోబు చెడ్డవాడా మంచివాడా? బాగా ఆలోచించండి. యాకోబు చెడ్డవాడా మంచివాడా? చెడ్డవాడు. మొహమాటం లేకుండా చెప్పాను ఇక్కడ, చెడ్డవాడు. ఎందుకంటే ఫలితము ఆశించడం వేరు, వేరే వారిది సొంతము కావాలని కోరుకోవటానికి ప్లాన్లు వేయటం వేరు. నీకు ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటే దేవుడు ఇస్తాడు, ఎలాగైనా ఇస్తాడు. కానీ నువ్వు సొంత ప్లాన్లు వేయటం ఏంది? నువ్వు సొంత ప్లాన్లు వేయొచ్చమ్మా? మీరు బాగా ఆలోచించి గమనించండి. సొంత ప్లాన్లు వేయొచ్చా? ఎలాగంటే మీకు అర్థం కావటం బాగా చెప్తున్నాను. పొలాలు ఉంటాయి, ఇద్దరు పొలాలు ఉంటాయి, పైనుంచి నీళ్ళు వస్తున్నాయి కాలువలో నుంచి. పాపం వాడు కట్టుకుంటున్నాడు, మన పై చేనోడు మన కింద పక్కన చేనోడు కట్టుకుంటున్నాడు, మన చేను మీదుగా నీళ్లు పోతున్నాయి. వాడు మొత్తం కాలువ తీపించుకొని కట్టుకొని పోతున్నాడు. నువ్వు పోతా కాలుతోట దొక్కిపోయినావు. అప్పుడు నీ చేలోకి పారుతున్నాయి నీళ్ళన్నీ కూడా. ఏం చేసాను? నేనేం చేసినాను? నేను నడిచిపోయినాను, అవి వచ్చి నాకేం తెలుసు? ఇప్పుడు తప్పు నీదా? నీ ఆలోచన ఏంది? ఇక్కడ కాలుతో దొక్కితే నీళ్ళు ఇట్లా పారిపోతాయి, ఒక్కొక్క చెమ్మొస్తే అవి పెద్దగా పారిపోతాయి, నేను ఇంటికి పోయి పడుకుంటాను, వాడి కాడికి పోగుదా. ఇప్పుడు వాడేమంటాడు? ఏందిరా నేను వచ్చిన తర్వాత నువ్వు నీళ్ళు నీకు కట్టుకుని నాకేం తెలుసు? అప్పుడు చాలా మంది పోతారు కదా, మన చేలో నుంచి పై పట్టి వేస్తుంటాడు, పోతా కాలుతుందని పోతాడు. పడిపోయిన తర్వాత పైపు ఉడిపోయిందంటే నాకేం తెలుసు అంటే నీకు తెలియదా? అంటే ఎందుకు చేసావంటే స్వార్థం. అంటే నువ్వు బాగుపడాలి, వాడిది కూడా నీకు కావాలి. ఇక్కడ అదే జరిగింది. యాకోబుది జ్యేష్ఠత్వం, ఏశావుది జ్యేష్ఠత్వం. కానీ యాకోబు ఏమనుకున్నాడు? ఏదో రకంగా తీసుకోవాలి, దేవుడు ఇచ్చేదాకా ఎదురు చూడాలి. నీ సొంత ప్రయత్నాలు ఏంది ఇక్కడ? ఏదో రకంగా తీసుకోవాలని చిక్కుడుగా అన్నం పెట్టాడు, అడిగేశాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇస్సాకు వృద్ధాప్యంలోనికి వచ్చాడు. ఇప్పుడు ఏశావుని పిలిచాడు, నాయనా నాకు మాంసం తినాలనిపిస్తుంది, నువ్వు వేటాడి మాంసం తీసుకొనిరా, నేను కడుపు నిండా తిని నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఇప్పుడు ఏశావు మాంసం తేటానికి వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళా ఆలోచనలు వచ్చాయి. ఎవరు ఆలోచన ఇది? బాగా ఆలోచించండి. మళ్ళీ ఇక్కడ ఒక ఆమె ఆలోచన, ఎవరు? రిబ్కమ్మ గారు ఆలోచిస్తుంది. ఏమని ఆలోచిస్తుందంటే, ఇదిగో నా కుమారుడైన యాకోబుకు ఆశీర్వాదాలు ఇప్పించాలి కాబట్టి ఇప్పుడు ఏమేసిన ప్లాన్ ఒకటి ఉంది. అక్కడ యాకోబు వేసిన ప్లాన్ చిన్నదైతే ఏమేసిన ప్లాన్ మామూలుది కాదు. ఎలా అయిందంటే, నాయనా మీ నాన్న మాంసం తినాలి, నిన్ను తన అన్నను ఆశీర్వదించాలని చెప్తుంటే నేను విన్నాను. కాబట్టి నువ్వు వెంటనే గొర్రెల మందలోనికి వెళ్ళి ఒక పొట్టేలును గొర్రె పిల్లని తీసుకొని వచ్చి దాన్ని వధించి దాన్ని తీసుకురమ్మనగానే దాన్ని వధించాడు. మాంసం రెడీ, కూర వండాడు, రెడీ చేసి పెట్టారు. వినాలమ్మా, నేనేదో ఎవరికో చెప్పలే, మీకే చెప్పేది. వాక్యం వినాలి. మీరు ఎందుకు నిద్రపోతారు? వాక్యం ఖచ్చితంగా వినాలి. బాగానండి. ఇక్కడ వీళ్ళు బాగా మాంసం రెడీ చేశారు, అంతా రెడీ చేపించి తీసుకెళ్ళి నానా ఇదిగో నువ్వు తెచ్చినటువంటి ఆహారముని నీకు తెచ్చాను, తిని నన్ను ఆశీర్వదించమన్నాడు. వెంటనేమన్నాడు? నువ్వెవరవి? డౌట్ ఎందుకు వచ్చింది? వాయిస్ మారిపోయింది, జలుబు చేసింది అంటాం మనమైతే, అంతే కదా, గొంతు రాసింది అంటాం, అంతే కదమ్మా. నువ్వెవరు అనగానే, నేను నీ కుమారుడైనటువంటి ఏశావును అంటే ఇక్కడ ఏం చెప్పాడు అంటే, ఒకదాని తర్వాత ఒకటి వద్దన్నా కూడా తప్పులు చేస్తుంటాం. మనకు మనది కాని దాన్ని కోరుకుంటే ఒకదాని తర్వాత ఒకటి వద్దన్నా తప్పులు చేస్తుంటాం. ఇదిగో నేను నీ కుమారుడైనటువంటి ఏశావును అనగానే, కొంచెం దగ్గరికి రాయ్యా చూస్తానన్నప్పుడు, తడివి చూసినప్పుడు మనోడు ప్లాన్లు మామూలుగా ఏమన్నాడు? అమ్మా ఇదిగో ఒకవేళ నేను ఏశావునంటే నాన్న నమ్మడు. ఎందుకు నమ్మడు? ఆయనేమో రోమములు గలవాడు, నాకేమో రోమాలు లేవు, నేను నున్నట్టు శరీరం గలవానంటే దానికి కూడా అంటే ఇలా ఆలోచనల గురించి మాట్లాడుతున్నాను. ఈ ఆలోచనలన్నీ కూడా ఎలాంటి ఆలోచనలంట? ఎదుటి వాడిని పాడు చేసే ఆలోచన. ఏదో రకంగా అంటే ఇప్పుడు అందరం ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తుంటాం? వాడి పొలం పడిపోయినా పర్లేదు, నా పొలం బాగుపడాలి, వాడి కుటుంబం సర్వనాశనమైనా పర్వాలేదు, నేను నా బిడ్డలు బాగుంటే చాలు. ఇదే ఆలోచన ప్రతి ఒక్కరిది. ఈ యొక్క ఆలోచనలు ఆలోచిస్తూ ఆ యొక్క దగ్గర పోగానే
ఆ యొక్క ఖాళీ చర్మం మీద ఆ యొక్క గొర్రె చర్మం వేశారు. తడివి చూడగానే రోమాలు ఉన్నాయి. వెంటనే ఆశీర్వాదాలు ఇచ్చేశారు. ఆశీర్వాదాలు ఇచ్చిన వెంటనే ఏమి జరిగిందంటే ఆశీర్వాదం తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెంటనే నిజమైన కుమారుడు వచ్చాడు, యేషా వచ్చాడు. అయ్యా నాన్న, నువ్వు చెప్పినటువంటి యొక్క మాంసముని ఏటాడి తీసుకొచ్చాను, ఇదిగో తినుము. ఇప్పుడు ఎమ్మటే ఇసాకు ఏమంటున్నాడు, ఎంతకు ముందు వచ్చింది ఎవరు? ఎంతకు ముందు వచ్చింది ఎవరు? ఇప్పుడు నువ్వు అన్నావు ఇంతకు ముందు వచ్చింది ఎవరు అంటే, ఇప్పుడు అంటున్నా, ఇదిగో యాకోబు మరలా నన్ను మోసం చేశాడు అని వెంటనే ఏమన్నాడు తెలుసా? ఇప్పుడే ఈ క్షణమే యాకోబును ఏటుకు చంపేసి వచ్చేదను అని కోపంతో బయటికి రాగానే వెంటనే రెబుకమ్మ గారు ఏమంటుంది తెలుసా? ఇదిగో నాయనా, మీ అన్న నీ మీద కోపంతో ఉన్నాడు, ఈ కోపములో నిన్ను చంపేస్తాడు. మీ ఇద్దరు కొట్టుకుంటూ ఎవరు చచ్చిపోతారో నాకు తెలియదు, కాబట్టి ఈ సమయమున నువ్వు వెంటనే ఇక్కడ నుండి లేచి నా సహోదరుడైనటువంటి లాబాను దగ్గరికి వెళ్ళము. ఏం జరిగింది? నువ్వు ఇక్కడి నుంచి లేచి లాబాను దగ్గరికి వెళ్ళము, ఒక్క దినమందే మీ ఇద్దరిని నేను పోగొట్టుకోలేను అన్నది. వెంటనే ఇప్పుడు పోయి ఏం జరిగిందంటే బాగా అర్థం చేసుకుంటే, ఇక్కడ ప్లాన్ల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. రెబెక్కమ్మ గారు యాకోబుతో ఇస్సాకుతో మాట్లాడుతున్న ఒక మాట మీకు చెప్పడానికి నేను చెప్తున్నాను, చూడండి. 27 43 చదువు. కాబట్టి నా కుమారుడా, ఆ, 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 28 చదవండి. అది కాదు, 28 ఇప్పుడు చదవండి. ఇస్సాకు యాకోబుని పిలిపించి, నీవు కానాను కుమార్తెలలో ఎవరిని వివాహము చేసుకొనకూడదు అని ఎవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ? ఇస్సాకు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఇస్సాకు యాకోబుతో అసలు ఈ మాట ఎందుకు మాట్లాడాడంటే, ఇప్పుడు 27-46 చదవండి. ఇక్కడ ప్లాన్ ఆ ప్లాన్ మనకు కావాలి. ప్రతిదీ ప్లాన్ గురించి చెప్తున్నాను చూడండి ఇక్కడ. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది, ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో ఈరు వంటి ఒక దానిని యాకోబు పెండ్లి చేసుకుని ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనమనెను. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతుంది రెబెక్కమ్మ పోయి? ఇస్సాకుతో మాట్లాడుతుంది. యాకోబు ఇస్సాకును మోసం చేశాడు, ఏశావును మోసం చేశాడు, దీవెన తీసుకున్నాడు. ఇప్పుడు యాకోబును పంపించాలంటే ఊరకనే నాన్నకి చెప్పకుండా పోతే బాగుండదుగా. నానే దగ్గర పిలిచి పంపించాలి. అందుకని వెళ్ళింది అడుగుతుందో, ఏమండి, ఇదిగో ఏశావు హేతు కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ వల్ల నా ప్రాణం ఏమైంది, ఇసిగిపోయింది. నేను ఏ రోజు ప్రశాంతంగా లేని వాళ్ళ వల్ల. కాబట్టి మన చిన్న కుమారుడైన యాకోబు అన్నాడు చూడు, వాడికి మాత్రము ఈ హేతు కుమార్తెలను వద్దు నాయన అని అడుగుతాడు. మరి అయితే ఏం చేద్దామంటే, నా సహోదరుడు ఉన్నాడు కదా లాబాను, వాళ్ళల్లో ఒక ఆమెనిచ్చి పెళ్లి చేద్దాం అన్నది. ఇప్పుడు ఏమన్నాడు మనోడు? నీ ఇష్టమే, నువ్వు కోరింది మంచిదే కదా, ఎందుకంటే నీకు ఇబ్బంది పెట్టేవాళ్ళు నీకు వద్దు కాబట్టి చేద్దామన్నాడు. అయితే నేను చెప్పడం కంటే నువ్వే పిలిచి చెప్పు. ఇప్పుడు ఎవరు పిలిచి చెప్తున్నారు? ఇస్సాకు యాకోబుని పిలిపించి, యాకోబు ఇలా రాయి అన్నాడు. ఏం తండ్రి గారు అన్నాడు. ఏమి లేదు, నీవు హారానులో ఉన్నటువంటి లాబాను వద్దకు పోవాలి అన్నాడు. ఎందుకు నానా అన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఉంటే మీ అన్న చంపుతాడు, ఇవన్నీ చెప్పట్లా. ఇవన్నీ అసలు ఇస్సాకు ఇవన్నీ తెలుసా? ఇవన్నీ కాదు. ఎందుకంటే నీవు హేతు కుమార్తెలను పెళ్లి చేసుకోకూడదు, కాబట్టి లాబాను దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ కుమార్తెలను వివాహం చేసుకోమని చెప్పగానే ఇప్పుడు వెంటనే రెబెక్కమ్మంటుందో, ఇదిగో మీ నాన్న చెప్పాడు, ఇప్పుడు నువ్వు ఇక్కడ మొండికి తిరిగి ఉన్నావా, నీ అన్న చేతిలో చచ్చిపోతావు, కాబట్టి మీ అన్న కోపము చల్లారే వరకు నువ్వు అక్కడికి వెళ్ళమని చెప్పాడు. ఎంత బాగా ఉందో చూడండి. ఇక్కడ చేసిన పనిలో ఎక్కడైనా ఎవరిదైనా తప్పులాగుందా? అంత యాజిటీజ్
బాగా జరుగుతుంది. ఇప్పుడు మనం ఆలోచించినప్పుడు ఇక్కడ రిబ్కాది గాని, యాకోబుది గాని తప్పులాగా మనకు కనపడుతుందా? యాకోబు ఎళ్ళిపోవాలి. ఇస్సాకుకి చెప్పకుండా పోతే ఏమవుతాడు? నాన్నను దూషించిపోయినోడు ద్వేషద్రోహి అయిపోతాడు కాబట్టి ఇస్సాకుకి చెప్పకుండా పోకూడదు. రెండోది ఇక్కడుంటే ఏశావు చంపేస్తాడు. మరి ఎట్ట తప్పియాలంటే ఇక్కడ ఎవరు ప్లాన్ ఏసారు మాస్టర్ ప్లాను? మామూలు ప్లాన్ అది. యా ఇస్సాకు చేత యాకోబుని పంపించే ప్లాను. ఎందుకంటే ఇంతకుముందే ఏం జరిగింది? యాకోబు ఏశావు యొక్క ఆశీర్వాదాలు దొంగలించాడు. ఏశావు కోపంతో ఉన్నాడని యాకోబుకు తెలుసు. కాబట్టి ఇదిగో ఇక్కడ ఉంటే బాగుండదని తెలుసు. ఇయన్నీ కాకుండా ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టిందో చూడు ఫిట్టింగు. కుమార్తెల వల్ల నా ప్రాణం విసిగిపోయిందయ్యా. ఏశావు భార్యల వల్ల నేను ఏ రోజు సంతోషంగా లేను. కనీసం యాకోబుకైనా మన సంబంధమైన పిల్లల్ని ఇప్పిద్దాము. అయితే ఏం చేద్దాం? ఇదిగో లాబాను దగ్గర పంపిద్దాం. అయితే పంపిద్దాం అనగానే, నేను చెబితే ఇండు, నువ్వు చెప్పు. అబ్బాయి ఎంత మంచి మాటలు. ఏం చెప్తే ఇండా? ఇంటడా? అసలకి ఎట్లా చూడండి. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు ఇస్సాకు? అబ్బా! నా భార్య, నా కుమారుడు నా మాట జెబదాటనట్టుంది. మొత్తం ప్లాన్‌లేసినయి అన్నీ జరగాల్సినవి జరిగినియి. మామూలు మాత్రం జరుగుతుంది. ఇప్పుడు వెంటనే యాకోబు వాళ్ళ నాన్న చెప్పిన తర్వాత ఎళ్ళిపోతున్నాడు. ఇప్పుడెక్కడికెళ్ళిపోయాడు? హారాను దగ్గరికెళ్ళిపోవాలి. ఎళ్ళిపోతున్నప్పుడు ఒక దగ్గర పోయినప్పుడు, అక్కడ పడుకొని నిద్రపోతున్నప్పుడు, అక్కడ దర్శనంలో దేవుని దూత అతనితో కనపడి, అతన్ని ఆశీర్వదించి దీవించింది. అప్పుడు అతనన్నాడు, "ఇదిగో నేనిక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. మరలా తిరిగి వచ్చేటప్పుడు నేను సంపాదించిన దానిలో 10వ వంతు నేను నీకిస్తానని చెప్పాడు." ఎక్కడున్నది మనకింద మనం చూసినప్పుడు? హ్మ్. 28 చివరి వచనం చదువుదాం. 28 మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించుదునని మొక్కుకొనెను. ఇక్కడ రాత్రికాల సమయంలో దర్శనం కలిగింది. మొక్కుకున్నాడు. ఆ నుంచి యాకోబు మళ్ళా బయలుదేరి హారానులో ఉన్నటువంటి లాబాను దగ్గరికెళ్ళాడు. లాబాను దగ్గరికెళ్ళినాక జరిగిన సంఘటన మనందరికీ తెలుసు. ఇప్పుడు బాగానండి. ఇక్కడ జరగాల్సిన ఒక విషయం కోసం మీకు అన్నీ చెప్పాను. ఇక్కడ ఏం జరిగిందంటే మామూలుగా యాకోబు కుటుంబంలో ఉంది ఎంతమంది అమ్మ మొత్తం? ఇస్సాకు కుటుంబంలో ఉంది ఎంతమంది మొత్తము? 5గురు. ఎవరెవరు? ఇస్సాకు, రిబ్కా, ఏశావు, యాకోబు వీళ్ళు నలుగురు. ఏ? ఏశావు భార్యలు వీళ్ళందరూ వీళ్ళు నలుగురు. నలుగురు ఒకటిగానే ఉన్నారు. ఈ ఒకటిగా ఉన్నటువంటి ఈళ్ళు ఒక్క పొరపాటు వల్ల ఏమైంది కుటుంబం? చెల్లాచెదరిపోయింది. ఇప్పుడు భార్య దారి భార్యది. భర్త దారి భర్తది. అన్న దారి అన్నది. తమ్ముడు దారి తమ్ముడిది. అంటే నలుగురు చెల్లాచెదరవ్వటానికి కారణం ఏమిటి? బాగా ఆలోచించండి. నలుగురు చెల్లాచెదరవ్వటానికి కారణం ఏమిటి? ఎందుకంటే మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. ఆ కుటుంబంలో నలుగురి ఆలోచనలు 4 రకాలుగున్నాయి. ఒక ఆలోచనలో ఉంటే మొత్తం ముందుకు సాగుద్ది. నలుగురి ఆలోచనలు 4 రకాలుగున్నాయి. ఏశావు ఆలోచన ఎలా ఉందంటే, నేను ఆశీర్వదించబడాలి. నేను నా భార్యలు, నా బిడ్డలు బాగా ఉండాలని ఈయన ఆలోచన ఉంది. ఇస్సాకు ఆలోచన ఎలాగుందంటే, పెద్ద కుమారుడికి దీవెనలు రావాలి. చిన్న కుమారుడిని దీవించాలి, ఈ ఆలోచనలో ఉన్నాడు. రిబ్కా ఆలోచన ఎలా ఉందంటే, యాకోబుకు రావాలి దీవెనలు, ఏశావుకేంది వచ్చేదని. ఇప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళకు పొందకలేదు గానీ, నలుగురు ఒకే ఇంట్లో కూర్చొని రోజు అన్నం తింటారు. కానీ మనుషులు దగ్గరున్నారు గానీ, మనుషులు ఒకళ్ళ ఆలోచనేమో తూర్పునుంటే, ఒకళ్ళ ఆలోచనేమో పరమడుంటే, ఒకళ్ళ ఆలోచన ఉత్తరముంది, ఒకళ్ళ ఆలోచన దక్షిణముంది. అప్పుడప్పుడు మనం అనుకుంటాం, ఎప్పుడు ఇంట్లో ఉంటాం గానీ, కుదార్తత అనేది కొందరి ఇళ్లల్లో ఉండదు. అందరూ ఇంట్లోనుంటారు. అందరూ ఒకే మంచం మీద కూర్చుంటారు. అమ్మా వినండి. అందరూ ఒకే చోట కూర్చుంటారు. అందరూ అన్నమేసి కూర్చుంటారు. ఈళ్ళేమో ఇటు మాట్లాడుకుంటారు. వాళ్ళేమో అటుంటారు. ఈళ్ళేమో ఇటుంటారు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడున్న సమాజంలో చెప్పాలంటే అందరూ ఇంట్లోనే ఉంటారు. భార్య ఏమో ఒక ఫోన్‌లో ఉండి వాళ్ళ అమ్మోళ్ళతో మాట్లాడుద్ది. భర్త ఏమో ఒక ఫోన్‌లో ఉండి వాళ్ళ ఫ్రెండ్స్‌తో మాట్లాడతారు. పిల్లలేమో వాళ్ళ ఫోన్‌లో ఉండి వాళ్ళ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతుంటారు. ఈళ్ళందరూ మాత్రం ఉన్నది ఒక చోటే. ఒకళ్ళకొకళ్ళకి సంబంధం లేదు. ఎందుకు లేదంటే నలుగురి ఆలోచనలు ఒకలాగా లేవు. ఇప్పుడు ఈళ్ళ ఆలోచనలు ఎవరి ఆలోచన ఎవరికైనా తప్పని చెబితే ఒప్పుకుంటారా? ఏమంటారమ్మా? ఉ న ఏమన్నాడక్కడ? ఒకని నడతలు వాని దృష్టికి ఎలాగుందంట?
నిర్దోషముగా ఉండి నేనేం తప్పు చేస్తున్నాను, ఫోన్లో మా ఫ్రెండ్స్తో మాట్లాడడం కూడా తప్పేనమ్మా అంటాడు. ఏడు ఏమండి, ఏంది మా నువ్వు పొద్దుగుకులు ఫోన్ అంటే మా అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడొద్దా, ఇక నేను ఎందుకు అసలు ఫోన్ కూడా మాట్లాడొద్దా అని ఏమంటుండ. ఈయన కాడికి వచ్చి ఏందయ్య అంటే ఏమి లేదు, బిజినెస్ పనోడు ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను ఏనంటుండ. ఈ అన్నుంటే ఏందిరంటే ఏమి లేదు, మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నా మాట్లాడుతుంటా అంటే ఈ మా బాగానండి, రోజుకు 24 గంటలుంటే 24 గంటలలో 7 గంటలు 6 గంటలు నువ్వు పనిలో ఉంటున్నావు. పనిలో ఉన్నప్పుడు నీ ఫ్రెండ్స్తో మాట్లాడతావు, అంతే కదా. పనికి పోతున్నావు కదా, పనికి పోయినప్పుడు మీ ఫ్రెండ్స్తో మాట్లాడు తప్పు లేదు. ఏ ఉదయాన్నే పనికి పోతాడు నీ భర్త, సాయంకాలం ఇంటికి వస్తాడు, వచ్చిన తర్వాత ఒక గంట అరగంట మీ తల్లిదండ్రులతో మాట్లాడు తప్పు లేదు నువ్వు. ఏ? రెండోది, ఉదయం పోయావు స్కూల్కి, సాయంకాలం వచ్చావు, పొద్దు గూకులు మాట్లాడావుగా ఫ్రెండ్స్తో, కుదార్థంగా ఇంట్లో ఒక గంటతోడి భార్య భర్త బిడ్డలు కూర్చుంటే ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోలేకపోతున్నారంటే ఇది ఏ కుటుంబం చెప్పండి అమ్మా. ఒక గంట కదా నలుగురు కూర్చునేది, ఈ గంటలో కూడా వెంటనేమంటే తెలుసా, ఇటీ మా అమ్మ ఫోన్ చేసుకుంటానని. మీ అమ్మతో మాట్లాడటానికి ఇదే నా టైము, నీ భర్త అప్పుడే ఖాళీకి దొరికాడు కదా, భర్తతో యోగక్షేమాలు మాట్లాడొచ్చు కదా, ఏంది ఎలా ఉన్నావు, బాగున్నావా, ఆరోగ్యం బాగుంది, ఏమైనా ఇబ్బందిగా ఉంది, ఏమైనా సమస్యలు అడగొచ్చు కదా. అడగటానికి ఏంది మోమాటాడు, ఎందుకంటే నీ ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. పిల్లోడు అంటారు కదా, పొద్దు గూకులు ఫ్రెండ్స్తో తిరిగొచ్చావు కదా, దరిద్రపు బుద్ధులు తిరిగొచ్చావు కదా, ఇంట్లోకి వచ్చిన తర్వాత అమ్మా నాన్నలతో అరగంట తోడి మాట్లాడటానికి నీ సొమ్మేం పోద్ది. ఈడికి వచ్చిన తర్వాత కూడా ఫోన్ పట్టుకొని ఏందిరా ఏందిరా అని మాట్లాడు. ఇప్పుడు నేను చూస్తున్నాను చాలా చోట్ల, నేను వెళ్ళి కొన్ని కుటుంబాలు చూస్తున్నాను, ఇంట్లో ఉన్నారు కానీ ఒక్కళ్ళకొక్కళ్ళకి సంబంధం లేని కుటుంబాలు ఈరోజు. ఒక్కళ్ళకొక్కళ్ళకి సంబంధం ఉండదు. పొద్దు గూకులు ఉద్యోగం చేసావు, ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఉద్యోగం ఇది నాకు అర్థం కాల. ఇంటికి వచ్చిన ఉద్యోగంతో పని ఏంది, స్విచ్ ఆఫ్ చేసి పక్కనకి భర్త భార్యతో, భార్య భర్తతో కావాలి. ఎప్పుడైతే భర్త భార్యతో, భార్య భర్తతో మనసు విప్పి మాట్లాడుకుంటారో వాళ్ళ మధ్య ప్రేమ ఇంకా బలంగా తయారవుతుంది. అలా కాకుండా పొద్దుగూకులు ఫోన్లు అయితే ఈడేమనుకుంటారంటే ఈ ఉద్యోగం ఒకటి, ఈ తలకాయ నొప్పి ఒకటి, ఈ భార్య ఉండటం కంటే బయట సంబంధాలు బాగుంటాయి, బయట సంబంధాలకు వెళ్ళిపోతున్నారు. ఏమో గంటతోటి నీ భర్తతో మాట్లాడలేవా, ఒక గంట నీ బిడ్డలకు సంపాదించాల దేనికోసం, భర్త లేని సంపాదన దేనికమ్మా, భార్య లేని సంపాదన దేనికి, తల్లిదండ్రులు లేని సంపాదన దేనికి. వీళ్ళ మధ్య ఉన్న సంబంధం ఏంటంటే ప్రారంభం నుంచి ఒకళ్ళ ఆలోచనలు ఒకళ్ళకి లేవు, చివరికి ఆలోచనలు బయటపడ్డాయి. అన్నట్టు వెళ్ళిపోండు, తూర్పుకి వెళ్ళిపోయిండు, తమ్ముడేమో పరమడికి వెళ్ళిపోయిండు. భార్య ఏం చేస్తుంది, యాకోబు ఇంటి నుంచి పోయి తినడో తినలేదని భర్తతో మాట్లాడుకొని బెంగ పెట్టుకొని ఆడగొచ్చింది. ఈ ఇసావు ఏం చేస్తుంది, ఇసాకు వృద్ధుడు కదా, కళ్ళు కానరావు కదా, ఏందిరా ఈ కుటుంబంలో నా మాటినే వాళ్ళు ఒక్కళ్ళ లేరు కదరని వీళ్ళ బాధలు వీళ్ళున్నారు. ఇప్పుడు ఈ కుటుంబాన్ని అన్యోన్య కుటుంబం అందామా అనచక్క. నిజంగా చెప్పాలంటే అందరూ ఉన్న అనాథలు. ఆమేన్. అందరూ ఉన్న అనాథలు. ఎందుకంటే భార్య కష్టం వస్తే భర్తతో చెప్పుకోవడానికి లేదు. ఎందుకు లేదంటే భర్త బిజీ. ఏం బిజీ, ఉదయం 8 గంటలకు పోయి సాయంత్రం దాకా చేసి వచ్చావు కదా పని. ఆ బిజినెస్ ఏదో ఆ గంటతోటి బిజినెస్ తలకాని ఇప్పుడు మొత్తం పక్కన పెట్టేసి భార్యతో ఉండొచ్చుగా 10 నిమిషాలు. ఏ? పిల్లలకి ఏదైనా మంచి పాఠాలు చెప్పాలంటే సమయం లేదు. ఎందుకంటే పొద్దున పోయావు కదా పనికి, సాయంత్రం దాకా తిరిగి వచ్చావు కదా, ఒక గంటతోటి మీ అమ్మ మీ నాన్న మాట వినొచ్చుగా. ఇప్పుడు ఏమైంది, ఈ భర్త ఏదో ఆశతో వస్తాడు ఇంటి దగ్గరికి, భార్యతో కొద్ది మాటలు చెప్పుకుందామని రాగానే ఆ ఫోన్ ఇవ్వ మా అమ్మతో చేసుకోవటానికి, నిద్రపోయేదాకా ఆ ఫోన్ కట్ చేసేది లేదు. ఈడు చూసి చూసి ఇదేమో మాట్లాడదామని ఈడికే నిద్ర వచ్చి నిద్రపోతాడు. ఆ ఫోను మాట్లాడి మాట్లాడి రాత్రి అసలు నన్ను బట్టే పడుచుకోవాలి, నిన్ను పడుచుకోవటం నువ్వు ఖాళీగా ఉన్నవా. ఏ వంక చేతగాక ఇంక నీ మీద నెట్టేయాలి. ఎందుకంటే ఇంక అలుసుగా ఒకవేళ ఈడు కూడా కోపపడితే యుద్ధం జరుగుతుంది కాబట్టి తప్పు నాదేలేని వెళ్ళిపోవాలి, తప్పదు. అందుకనే చెప్తున్నాను, కుటుంబాలు చక్కబడకపోవటానికి ఈ దినాలలో కారణాలు ఏంటంటే ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారు కానీ నలుగురికి కనీసం సంబంధాలు లేని కుటుంబాలు ఉన్నాయి. ఏ రోజైనా ఒక కుటుంబంలో నలుగురు కూర్చొని సంతోషంగా మాట్లాడుకున్న కుటుంబాలు ఎక్కడైనా కనపడతాయో చూడండి అమ్మ, కనపడతాయా? ఆడ కనపడ. ఇప్పుడు యాకోబు కుటుంబం, ఇసాకు కుటుంబం మనకు అలాగ. ఎందుకంటే ఆలోచనలు ఎలాగున్నాయి. ఇప్పుడు తొందర ఏంది, యాకోబుకి ఏంది ఎప్పుడెప్పుడు బయటకు పోదామని ఉంది, ఉండాలని ఉందా. తొందరగా పోదామంటే అమ్మ నిన్ను వదిలిపెట్టి నాన్న వదిలిపెట్టి ఎలా పోయాను అన్నాడా.
ఎక్కడికి పోయినాం లాభం పోయేతామా ఎందుకు ఇక్కడ ఉండి తల కనిపి ఎందుకంటే ఇది ఏ కాడికి ఎవరితో ఉండాలని లేదుగా వాళ్ళ అమ్మతో కూర్చొని మాట్లాడాలని ఉండదు వాళ్ళ అమ్మ ఏ కాడికి ఏ ప్లాన్లు చేస్తుంది వాళ్ళ నాన్న మీద సాడీలు చెప్తుంది రెబ్కా యాకోబుకు వాళ్ళ నాన్న మీద సాడీలు చెప్తుంది ఏమని చెప్తుందంటే మీ నాన్న ఏ రోజు మనవాళ్ళ పడుచుకోలేదురా ఏ రోజు మనవాళ్ళ మంచిగా చూడలేదురా ఎప్పుడు ఏసావని హారాను కుమార్తెలను తీసుకుని వచ్చి వాటిని పెళ్లి చేశారా వాటి వల్ల నాకు ఏ రోజు ప్రశాంతత లేదురా ఇట్టా తోడికి భార్య నేనెందుకు చచ్చి బతుకుతున్నానని చెప్పి చెప్పి వీడికి ఇసుగు పుట్టిపోయింది పెద్ద కుమారుడు పుట్టుంటే ఏసావుకు అన్నం పెట్టేది యాకోబుతో ఒక రకంగా ఉండేది ఏసావుతో ఒక రకంగా ఉండేది చూస్తున్నాం కాడ స్వార్థము ఈరోజు కుటుంబాలు వెంటనే ఇడిపోవటానికి కారణం ఏంటంటే ప్రేమల కరువు అయిపోయాయి కుటుంబాలలో కారణం ఆలోచనలు ఏమిటి అంట ఏం ఆలోచనలు రాయబడింది ఇందాక మనం చదివాను కదా ఒక ఆలోచన ఏంది సామెతల గ్రంథం చదివారు గుర్తుంది నరుని ఆలోచనలు చూడండి చదవమ్మ మాట హృదయ ఆలోచనలు మనుషుని వశమంటే వాడు సొంత పెత్తనాలు చేస్తాడు ఏం రాకంటే చిన్నప్పుడు వాడు ఉన్నట్టుగా ఉన్నాడు కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఇప్పుడు ఈడు అనుకోండి ఉదాహరణకు స్టీఫెన్ బాబు ఉన్నాడనుకోండి పొద్దు గూకులు నానా నానా అమ్మ అమ్మ అంటారు అంతే కదమ్మా మామూలుగా అయితే కామన్ అంటే అంటాడు ఇప్పుడు రేపు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న పిలిచినా పలకడు అప్పుడు టైం ఉండదు వాడికి మాట్లాడటానికి ఇప్పుడు ఎందుకంటే ఏ దిక్కు లేడు కాబట్టి వెళ్ళే దిక్కు రేపు అన్ని దిక్కులు వస్తాయిగా నిజంగా అదే నిజం చెప్పాలంటే ఇదే ఏ దిక్కు లేదు కాబట్టి నీ కాళ్ళ కాడ నీ చెట్లు కాడ ఉండాలి నువ్వు రూపాయి అయితే తినాలి నువ్వు రూపాయి అయితే ఉండాలి నువ్వు ఉండాలి రేపు ఒక వయసు వచ్చిన తర్వాత నువ్వు నాకుతో మాట్లాడేది నా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను అంటాడు ఆలోచనలు మారిపోయాయి కుటుంబాలు చెదిరిపోయాయి జీవితాలు నాశనానికి వెళ్ళిపోయావు నిజంగా చెప్తున్నాను దేవుని నమ్ముని కుటుంబాల గురించి మాట్లాడుతున్నాను ఒక ఇంట్లో నలుగురు ఉన్నారు నలుగురు మనసులు ఒకటిగా లేవో ఎందుకమ్మా ఇంకా బతకడం ఈ జీవితాలు ఎందుకమ్మా అర్థమవుతుందమ్మా ఒక్క ఇంట్లో ఉంటారు ఏ రోజు నాకు ఈయనకు అసలు పడకుండా ఎలా కాపురాలు చేస్తున్నారు నాకు అర్థం కాదు జీవితాల్లో సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని రాయబడింది సమ్మతించకుండా కూడి నడుతు కుదురుద్దమ్మా సమ్మతించాలి మరి ఎలా సమ్మతించాలంటే ఆలోచనలు కొన్ని మానుకోవాలి నీ సొంత ఆలోచనలు కాదు ఎప్పుడైతే భార్య పుట్టింటి నుంచి భర్త దగ్గరికి వచ్చిందో ఇక్కడికి వచ్చిన తర్వాత భర్త యోగక్షేమాల గురించి ఆలోచించాలి నువ్వు పిల్లల యోగక్షేమాల గురించి ఆలోచించాలి మా అమ్మ అన్నం తిందో లేదో మా చెల్లెలు నీళ్ళు పోసుకుందో లేదో మా నాన్న పోతున్నాడో లేదో ఈ టైంలో ఏం చేస్తుందంటే ఈడనుకుంటాడు పెళ్ళి ఎందుకు చేశారు ఏం కనుకుంటాడు నానే ఉండొచ్చు కదా ఏడెందుకు నువ్వు అప్పుడు ఈ భర్తకి వేరే ఆలోచనలు వస్తుంటాయి అది తప్పుడికి పోవచ్చు నాశనానికి పోవచ్చు ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత నువ్వు అసలు నన్ను బడుచుకోలేదంటే నీ జీవితంలో ఎప్పుడు నన్ను బడుచుకున్నావా నీ జీవితంలో ఏ రోజన్నా బడుచుకున్నావు గంటతోడైనా బడుచుకున్నావా పొద్దున్న పోయి సాయంత్రం దాకా కష్టపడి పని చేసి వచ్చాడే నీ అన్నం ఏమన్నా తిన్నావా నీళ్లు పోసుకుంటావా కూర్చొని కుదార్థంగా 4 మాటలు ప్రేమతో మాట్లాడితే పొద్దుగూకులు చేసిన పని అంతా మర్చిపోతాడని తెలుసా ఇంటికి వచ్చినప్పుడు ఆమె ఇది లేదు అది లేదు కసిరించుకోవటమేనా జీవితం ఎలా బాగుపడాలి బ్రతుకులు ఎలా మారాలమ్మా అందుకని ఇక్కడ చెప్పాడు ఈసాకు యాకోబు ఏశావు రెబ్కాలు ఒకే ఇంట్లో ఉన్నా ఒకడేమో అమెరికాలో ఉన్నాడు ఒకళ్ళేమో అలస్కాలో ఉన్నాడు ఒకడేమో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు ఒకడేమో ఆస్ట్రేలియాలో ఉన్నారు ఒకే చోట కదా ఉన్నది కావాలంటే మీ ఇళ్లలో ఉంటారు కదమ్మా మీరున్నది ఒక చోటే నువ్వు ఉన్నదేమో ఇటు చూస్తేనేమో ఇటు పోతేనేమో ఇదేది తూర్పున ప్రారంభంలో సముద్రం ఈ ఒడ్డు నువ్వు ఉన్నావు నీ భర్త సముద్రం ఆ ఒడ్డున ఉన్నాడు మధ్యలో నీళ్లు అడ్డమయ్యాయి కలవాలని ఉన్నది మాట్లాడాలని ఉన్నది మాట్లాడితే ఏమనుకుంటాడు ముందు మాట్లాడితే కాదు ఎప్పుడైనా మాట్లాడారు ఏదన్నా సమస్య ఏమన్నా అనుకుంటారేమో అనుకోవటానికి ఊరు అసలు వాళ్ళు ఎప్పుడైనా ఆలోచన అనుకుంటారే నాకు అర్థం కాలేదు ఇప్పుడు యాకోబు పరుగో అమ్మయ్యా అనుకుంటున్నాడమ్మా ఏమనుకున్నాడు అమ్మయ్య ఎక్కడి నుంచి వచ్చాడు ఇప్పుడు బయటికి ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా ఎక్కడి నుంచి వచ్చాడు అక్క నిజంగా చెప్పాలంటే నేను చెప్తానేనండి నరకంలో నుంచి బయటకు వచ్చినట్టు ఫీల్ అయిపోయాడు ఎందుకు అయిపోయాడు అలాగా
ఎందుకు అయిపోయారు చెప్పమంటామా? ఏ ఒక్కళ్ళు ఒక్కరోజు మాట్లాడేవాళ్ళు కాదు పాపం. అప్పుడప్పుడు చూస్తారు కదా, మీరు ఇళ్ళ కాడ ఉంటారుగా, వండి కూర్చుంటాయి. ఏందమ్మా ఇంటికాడ బోర్ కొడుతుంది, ఇంట్లో అంతమంది ఉంటాయి, అందరూ ఉంటారు, ఒక్కళ్ళు మాట్లాడరు నాతోటి. మరి ఎందుకు ఆ ఇల్లు? ఎంతమంది ఉంటారు, ఒక్కళ్ళు నీతో మాట్లాడిపోతే ఆ ఇల్లు ఎందుకు? ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా. ఆ దారిని పోయే దానమ్మతో మాట్లాడుతూ, ఈ దారిని పోయే పుల్లయ్యతో మాట్లాడుతూ, ఆ దారిని పోయే పనికి మాలినోడితో మాట్లాడుతూ, ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడటానికి నాకు అర్థం కాల. 10 నిమిషాలు మాట్లాడితే బోరు కొట్టిపోతాడు ఇంట్లో మనిషి. ఇంట్లో మనిషి బోరు కొట్టిరంటే వాళ్ళని అర్థం చెప్పమంటావా? వీళ్ళకి దరిద్రపు ఆలోచనలు వచ్చాయని. దరిద్రము రాకూడదు, వేరేది నీ మనసులోనికి రాకూడదు. యాకోబు మనసులోనికి వచ్చింది ఏంటిది? అన్న జ్యేష్ఠత్వము కానొకాలని. అది మామూలు ఆలోచన. జ్యేష్ఠత్వం తీసుకుని ఏం చేయాలయ్యా? ఏం చేయాలనుకుంటున్నారమ్మా? అన్న ఎట్ట చస్తే నాకెందుకు, నేను బాగుపడాలి. ఈ ఆలోచన మంచిదా చెడ్డదా? నిజంగా చెప్పండి, చెడ్డదా మంచిదా? పచ్చిగా చెప్పాలంటే మంచిది. ఎందుకంటే మన అందరు కరెక్టే కావాలి కదా. ఊరు ఎట్టపోతే నేను, నా భర్త, నా పిల్లలు బాగుంటే చాలు కదా. అవునా కదా చెప్పండి? అవునా కదా? మనం ఊరక క్యాజువల్ కోసం మంచిది అంటున్నాం కానీ హృదయంలో నుంచి రాలేదు ఇది. లోపల నుంచి రావాలంటే అట్ట తెలుసు, చాలా బాగా ఉండాలి లోపల నుండి. ఏమవుద్ది? ఇదిగో ఏమేమే మా అన్నకు బాగలేదంట, లేకపోతే మా అన్నకు బాగలేదంట, మా నాన్నకు బాగలేదంట, మా అక్క బాగలేదంట, ఒకసారి పోయొద్దామంటే ఇంకా నన్ను చేసుకుంది ఎందుకు? మంచి మాటే, పద్ధతి బాగానే ఉంది. ఇప్పుడు నీ ఇంటి కాడ నుంచి కూడా ఫోన్ వస్తుంది కదా నీకు బాగలేదని. ఇప్పుడు కూడా నువ్వేమనాలి? మాకు మా ఆయనకు చాలా పనులు ఉన్నాయి, నాకు రాను కుదరదు అంటవా? అవునా? ఎమ్మటేపా అంటే మరి వీళ్ళందరూ ఎవరు? అంటే నేనేమంటున్నానంటే, కీర్తన గ్రంథం 45 అధ్యాయంలో ఏం రాయబడింది? అక్కడ ఒక మాట రాయబడింది, ఏమనుకుంటాం చూద్దాం. ఒక స్త్రీ గురించి మాట్లాడినప్పుడు అనుకుంటా 45లోనే అక్కడ చూడండి, కీర్తన గ్రంథంలో. త్వరగా, సందర్భం వచ్చింది కాబట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి సబ్జెక్ట్ కాదు కానీ సందర్భం వచ్చింది కాబట్టి చూపెట్టాలి. 12 చూడండి. 45లోను 44 ఒక మాట ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే, కుమారి నీ యొక్క పుట్టినింటిని దాని ఆలోచనలను, 10వ వచనము చదవమ్మా. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఆమేన్. ఎందుకు చెప్పాడు ఈ మాట? ఎందుకు చెప్పాడమ్మా? అది మరవకపోతే వీళ్ళు మనోళ్ళు అనుకోవు. అనుకుంటావా? ఎట్టుంటదంటే ఒక మాట చెప్పాలి, ఎగ్జాంపుల్ చెప్తాను. అత్త రేపో మాపో చచ్చిపోవడానికి రెడీగా ఉందంటే ఆమెకేం శుభ్రంగా ఉందంట. మీ అమ్మ కాళ్ళు ములుగు, మా అమ్మకంట కాళ్ళు ములుగుచ్చుకుందంట. కాళ్ళు ములుగుచ్చుకుంటే మాత్రం ఇబ్బంది పడ్డావు కానీ సత్తుంటే మాత్రం పడుచుకో. నీ కుటుంబం కాదు ఇది, అది నీ కుటుంబము. ఇప్పుడు ఇలాగ బుద్ధి రావటానికి ఏం చేయాలంటే, వాళ్ళ ఇంటికి వాళ్ళు వచ్చి ఏమంటారు తెలుసు ఏమను? యాడికి వస్తాను సినమ్మ, యాడికి రోజు మా ఇంటికి వస్తాం, నీకు ఇల్లు లేదా అని అంటే కానీ బుద్ధి రాదు వాళ్ళకు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, యాకోబు ఇంటిలో నుంచి పరుగులు తీయటానికి ఇష్టపడుతున్నాడు కానీ, నా తల్లి, నా తండ్రి, నా అన్న వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, వీళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయి అని ఆలోచన ఉందా? నిజంగా బైబిల్ గ్రంథము చాలా మంది ఏమనుకుంటారంటే అదేదో మతం అనుకోండి కాదు. అసలు ఎంత తెలుసా? జీవితం ఉంది దీంట్లో. ఏ రోజైనా ప్రేమతో మాట్లాడుకున్నారా? ఏ రోజైనా? ఉదాహరణకు మా అమ్మాయి ఉందనుకోండి, ఆ అక్క ఉందనుకో, మా అక్క అంటే మనతో మా ఇల్లు కాబట్టి చెప్తున్నాను కానీ కుదరదు కాబట్టి ఇంకొక ఇల్లు ఉందనుకోండి. ఒకవేళ ఆ అక్క మందనుకో, మీ అత్త ఏమన్నా నేను తిట్టింది అనుకోండి, నన్ను ఓరగా తిడతాను. మీ అమ్మ తిట్టింది, మా అమ్మే కదా. అంటే మీ అమ్మ ఎంతలా తిట్టినా ఏ మాట అన్నా కూడా మా అమ్మే కదా అంటాం. మీ అత్త ఊరక పని చేయలేదంటే నన్నే ఆడిపోసుకుంటుంది అంటాం. మీ అమ్మలాగా మీ అత్తను ఎప్పుడైనా నువ్వు పలకరించి మాట్లాడావా? వాళ్ళు నన్ను మాట్లాడవచ్చుంటే వాళ్ళకు నీకు తేడా ఉందని బైబిల్ చెప్తుంది. వాళ్ళది వేరు. ఎందుకంటే వాళ్ళకున్న ఆలోచన ఎలాంటిదంటే, బాగా చెప్పాలి, ఎంత సంపాదించినా నీకు ఇత్తరు, చివరికి వాళ్ళు తీసుకుపోరు. ఎంత సంపాదించినా నీకు తప్పితే ఊరికని ఇత్తరా? మీరు అంటారు వాళ్ళ ఊరికి వాళ్ళు ఎంతమంది పెట్టినా సంపాదించిన ఇల్లు ఊరిదమ్మా, నీకే కదా ఇచ్చింది. వేరే వాళ్ళు ఏమన్నా వచ్చుంటారా? ఆడపిల్ల వచ్చి 2 రోజులు ఉండగానే ఏమంటారు తెలుసా? ఊరే బామ్మ. ఇందాక నేను వచ్చి మా అబ్బాయి చదువుతాడు పాపం.
సహోదరు చదువుతున్నాడు. ఏంటంటే రేపు బావాలంటే ఆడికంటే ఇంకొకింటికి పోవాలంటే ఆ ఇంటికి బాగూడదా? నీది కదా? అది అసలు ఏంది నాకు అర్థం కాలేదు. నువ్వు పెరిగి నువ్వు ఉన్నింటికి నువ్వు బాగూడదా? ఇంకేంది అసలు ఈ జీవితం ఏంది అసలు? అంటే నీకు అర్థం కావటానికి ఎంతకొచ్చి నేను చెప్తాను ఇది నీది కాదు అని చెప్పడానికి గుర్తు. ఇది నీది కాదు. నీవు రాకూడదు ఇక్కడికి. రావటానికి అవకాశం లేదు. ఎళ్ళిపో. నీది వేరు అని మాట్లాడుతుంది. ఇక్కడ అదే చెప్తుంది బైబిల్ గ్రంథం గనుక. యాకోబు ఇస్సాకు ఇంటిలో నలుగురుంటే 4 రకాల ఆలోచనలున్నాయి. ఇప్పుడు మన ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? మీ ఇల్లు గురించి ఆలోచించండి. అందరి ఆలోచనలు ఒకలాగా ఉంటున్నాయా? ఏ రోజైనా ఇంట్లో రోజుకొక గంట తోటి అందరూ కూర్చొని మాట్లాడుకునే రోజు ఒక్క రోజైనా ఉందేమో చూడండి. ఆమేన్. కుటుంబాలు అందుకే చెదిరిపోతున్నాయి. ఏమి సాధియాలో అర్థం కాలేదు. ఏ రోజైనా ఏం సాధియాలమ్మ? అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఏడుత్తారు కూర్చొని. ఏ రోజు కూడా మనసిప్పి మాట్లాడలేదు ఆయనతోటి. ఆయన ఉన్నప్పుడు ఏదో చెప్తా. పోయిన తర్వాత ఏమి ఏడుత్తారు. బాగా ఆలోచించండి. అప్పుడప్పుడు చదువుతారు కదమ్మా! ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడటానికి సమయం లేదు. అక్కడ తిరగటానికి, ఇక్కడ తిరగటానికి లేనప్పుడు. ఇప్పుడు యాకోబు పోయినాడు. యాకోబు ఏం చేస్తున్నాడు అక్కడ? లాబాను దగ్గరికి పోయి మొత్తం చెప్పాడు. చెప్పిన వెంటనే అన్ని జరిగిపోయినాయి. త్వరగా సమయం అయిపోయింది. త్వరగా 7, 7, 14 ఇంకొకటి 21 సంవత్సరాలు కొలువు చేశాడు. ఆస్తి సంపాదించాడు. ఐశ్వర్యం సంపాదించాడు. కుప్పలు సంపాదించాడు. ఇప్పుడు అంటున్నాడు, ఏమండి లాబాను గారు, ఎన్ని రోజులండి ఇంట్లో ఉండాను? బాగా అర్థం చేసుకోండి. ఎన్ని రోజులండి ఇంట్లో ఉండాను? మా నాన్నను చూడబుద్ధి అవుతుంది. అంటే ఇన్ని రోజులు చూడబుద్ధి కాలా? ఎందుకు చూడబుద్ధి కాలేదు చెప్పండి? ఇంకా, ఇంకా బాగా చెప్పాలి. మీరు బాగా బైబిల్‌ని ఆలోచించండి. ఇంకా, ఇంకా మీరు ఆడ ఏం చదివిన కానరాదు. మొత్తం ఆదికాండములు 5, 6 అధ్యాయాలు చదివితేనే అర్థమవుద్ది. ఇంకా ఎందుకంటే యాకోబుకు బిడ్డలు పుట్టారు, పెరిగారు. పెరిగిన తర్వాత ఇతడు కూడా మళ్ళా మందలకు పెరిగిపోయాయి. పెరిగిపోయిన ట్రిప్‌కోసారి జీతం మారుతుంది. ఏందిరా జీతం మారుతున్నాడు? 10 సార్లు మార్చిండంట. ఎందుకు మార్చిండు అనగానే అప్పుడు ఎలిగింది యాకోబుకి. ఎన్ని సంవత్సరాలు చేసినా ఇది నా ఇల్లు కాదు. అప్పుడు అన్నాడు రాహేల్‌తో. లేదు. మీ నాన్న చూడండి అక్కడ బాగా మాట్లాడుతాడు. ఇప్పుడు నేను చదివేనులే. మీ నాన్న 10 మార్లు నా జీతం మార్చాడు. నేను అడుగుపెట్టిన తర్వాతే మీ నాన్నకాడ ఇంత సమృద్ధి ఉంది. ఇదే నేను నా ఇంట్లో ఉంటే నా కుటుంబానికి సమృద్ధి వచ్చేది కదా! లేనిపోంది ఇక్కడొచ్చి మీ నాన్నకాడ చాకిరీ చేసి మీ నాన్నకు ఆస్తి సంపాదించాను, ఐశ్వర్యం సంపాదించాను. మీ నాన్నకు మీ చెల్లెళ్ళు, మీ అక్కోళ్ళు, మీ పిల్లలను వాళ్ళకి తెచ్చిపెట్టాను. స్వీట్లు తెచ్చి వాళ్ళకి పెట్టాను. చికెన్ తెచ్చి వాళ్ళకి పెట్టాను. మటన్ తెచ్చి వాళ్ళకి పెట్టాను. ఏదన్నా తీసుకొస్తే ఇదిగో మీ నాన్నకే పెట్టాను గాని, నన్ను గన్న ఒక నాన్న ఉన్నాడు. ఏ రోజైనా నోటి నిండా అన్నం పెట్టానా? మోసం చేయటానికి పెట్టొచ్చి ఈరోజు ఆయన పెట్టింది తీసుకొని వచ్చి ఇక్కడ నేను ఉంటున్నాను గాని, ఈ రోజు మా నాన్న నాకు గుర్తొచ్చాడు. ఎందుకంటే ప్రతిదానికి నన్ను కడగా చూస్తున్నాడు మీ నాన్న. ప్రతి చిన్నదానికి పెద్దానికి ముందు నన్ను రమ్మనట్లా, వాడిని రమ్మంటున్నాడు. మీ తమ్ముడు రమ్మంటున్నాడు. నన్ను రమ్మనట్లా అసలు. ఏమంటున్నాడు? లాబాను ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో వాళ్ళని రమ్మంటున్నాడు. నన్ను అసలు రమ్మనట్లేదు ఏందంటే, నీవు నీ స్వాస్థ్యం ఇది కాదు. నువ్వు వెళ్ళిపోవాలన్నాడు. ఇప్పుడు మొత్తాన్ని తీసుకొని ఇంక చెప్పకుండా పరుగులు తీసుకొని పోతాడు. చెబితే పోనీయడుగా. వెళ్ళిపోతుంటే కొంత దూరం ముందు తర్వాత మళ్ళీ పరుగునొచ్చాడు లాబాను. ఎక్కడికి పోతున్నావు? ఏడికి పోతున్నావు? అంటే ఇదిగో నాకు నా స్వజనము గుర్తుకు వచ్చారు. నా తండ్రి ఇంటికి వెళ్ళాలనుకున్నాను. ఆ మాట 32 33 ఉంటది అనుకుంటాను. కనపడితే చదువుదాం. లేకపోతే లేదు. హ్మ్. చూడండి 31 అధ్యాయం మొదటి నుంచి చదవండి. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తు యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినను.
మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ముఖము ఈ రోజు లేదంట. నిన్న మొన్న ఒకలాగుందంట, ఇప్పుడు మారిపోతుందంట. ఎందుకు? లాబాను కుమారులు అనుకుంటున్నారంట. ఈ యాకోబుకి ఆస్తి మొత్తం యాడ్ నుంచి వచ్చింది, మన తండ్రిదే కదా అనగానే లాబాను అనుకున్నాడు, ఒరే ఈడు నా బిడ్డల కంటే పెద్దోడు అయిపోతున్నాడు. అంటే కుమార్తెలు బిడ్డలు కదక్క, ఈడు నా బిడ్డల కంటే పెద్దోడు అయిపోతున్నాడు, అమ్మో ఈ నుంచితే బాగుండదన్నాడు, వెళ్ళిపోతున్నాడు. చూడండి అక్కడ చూడండి. ఆ, ఆ, ఉమ్. నేను నీకు తోడే ఉంది నేను యాకోబుతో చెప్పక, యాకోబు పొలంలో తన మంద యొద్దకు రాహేలు లేవాలని పిల్లలపై వాడు తిట్టాను. మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. నీ తండ్రికి నా యావ చెట్టుతో కొలువు చేసితిని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను. అయినను దేవుడు అతనికి నాకు హాని చేయనీయలేదు. ఏమైందంట? నిన్న మొన్న ఉండినట్లు ఇప్పుడు మీ తండ్రి ముఖం నా పక్షాలు లేదంట. కొత్తగా ఏమో బాగా ఎట్టన్నాడు, ఏ చేసిన యాకోబే చేయాలి, ప్రతిదీ మొత్తం నువ్వేనే అన్నాడు. 4 రోజులు పోయిన తర్వాత ఈడు కూడా మంచోడు కాదురా. ఇందులో బుద్ధులు మారిపోయినాయి. అప్పుడే మారిపోతాయి అక్క. ఎందుకు మారిపోని? అసలు నాకు అర్థం కాలేదు. యాకోబు కొత్తగా వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా లాబాను? అయ్యా మొత్తం నీది, నువ్వేమన్నా కాదన్నావు, నీవు వరకు ఎందుకు చేస్తావు పని, నువ్వు ఏదో ఒకటి తీసుకొని చేయమనగానే అలాగ రాహేలు అన్నాడు, లేయా అన్నాడు, వాళ్ళిద్దరి కోసం చేశాడు, తర్వాత ఆస్తి అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు నువ్వు ఎలా ఉండటం ఏంది, మొఖము మాడిపోయిందంట. ఏదో స్వతంత్రంలో ఒక మాట అన్న పడచ్చుగా. ఊరు పడతారు చెప్పండి, ఊరు పడతారు. ఇస్సాకు రిబ్కా పడుద్ది, లాబాను పడతాడా? లాబాను ఎందుకు పడతాడు? ఎన్నిసార్లు కొట్టినా ఎన్నిసార్లు తిట్టినా నా కొడుకే కదా అనుకుంటారు. అంటే వాడి ఊరు ఏ ఊరోడో వచ్చి నన్ను అంటమేంది? అవునా కదా? అందుకని యాకోబు అనుకుంటున్నాడు ఏడ ఇంకెక్కువ రోజులు ఉండటం మంచిది కాదు, కాబట్టి దేవుడు నాతో చెప్పాడు నేను వెళ్ళిపోతున్నానని, సొంత ఊరికి వెళ్ళిపోతున్నానంట. చూడండి అక్కడ చూసినప్పుడు ఉమ్, ఉమ్, యాకోబు ఎన్నో వచ్చినము 20 వచ్చిన చదవండి. యాకోబు తాను పారిపోవచ్చున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయకపోవుట వలన అతడు మోసపుచ్చిన వాడాను. అతడు తన కలిగినదంతయు తీసుకొని పారిపోయాను. అతడు లేచి నది దాటి గిలాదు కొండ తట్టు అభిముఖుడై వెళ్ళెను. యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానుకు తెలపబడెను. అతడు తన బంధువులను వెంట పెట్టుకొని 7 దినముల ప్రయాణం అంత దూరం అతను తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకొని ఆ రాత్రి స్వప్నమందు దేవుడు ఉమ్, 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 ఉమ్. ఆ, నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టుకొని పోయిన వారి వలె. ఇప్పుడు కుమార్తెలు ఏం చేసిండమ్మా? బాగానండి. కుమార్తెను లాబాను యాకోబుకి ఏం చేసిండు? పెళ్లి చేసిండు. ఇప్పుడు పోతున్నప్పుడు కుమార్తెల గురించి అంటే ఇతనిలో ఉన్నది చెడ్డ ఆలోచన. ఆస్తి మొత్తం తీసుకుపోతున్నానంటే బాగుండదని నా కుమార్తెలు నేను దొంగతనంగా తీసుకుపోతున్నావు, పెళ్లి చేసుకున్న తర్వాత వాడు ఇష్టం వచ్చినట్టు తీసుకుపోతాను, నీకేమి? మేము అనకూడదా? ఏంది ఈ మధ్య పిల్లని అరుతున్నామంట అంటే అరవకూడదా? తిట్టకూడదా? ఏం అనకూడదా? ఏం అనకుండా నువ్వు ఎందుకు పెళ్లి చేసి నీకని ఉంచుకోవచ్చుగా. బాగా ఆలోచించండి. ఇక్కడ ఏమైనా లాభానే ఉంది? యాకోబు ఏమన్నా తిట్టిండా? ఏమన్నా అన్నాడా? ఏం మాట్లాడలేదు. మరి ఏమన్నట్టు ఆలోచన అంటే ఏంది? పడనప్పుడు అన్నీ దరిద్రమే. నీళ్ళు ఇమ్మంటే పిల్ల కుదార్తది కూడా లేదే, నీళ్ళు కూడా తెచ్చియాలా? పడినప్పుడు తెచ్చియొచ్చుగా. కూకుంటున్నాం భర్త నువ్వు చేయాలన్నీ, ఇప్పుడు పాడనప్పుడు నీళ్ళు కూడా తెచ్చియాలా? పాపము గొడ్లు తుక్కొని అన్నం వండుకొని చూస్తుంటే నిద్రే పట్టట్లా. అయితే పోయి నువ్వు చేయొచ్చుగా.
ఎప్పుడైతే ఆడపిల్లని పక్కకిచ్చావో నీకు వాళ్ళ మీద స్వతంత్రం లేదు. కానీ వాళ్ళు బాగుపడుతుంటే లాబాను ఓర్చుకున్నాడా? చెరపట్టుకొని పోతున్నావేంది అని కోపంతో వచ్చి దేవుడు అడ్డగించకపోతే యాకోబుని చంపాడు. దేవుడు అడ్డగించాడు కాబట్టి ఏమనకుండా ఏం చెప్పాడు, నా దేవతలు ఎందుకు తీసుకుపోతున్నారు, మేము ఊరిని తీసుకుపోలేదంటే పోయి చెక్ చేసుకున్నాక లేవు, అయితే వెళ్ళిపోమన్నాడు. ఇంకా తిరిగి వచ్చేసాడు. అయితే ఇక్కడ నీకేం చెప్తున్నానంటే, ఇక్కడ యాకోబు ఎంత చేసినా కూడా సొంత ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా ఆడికి పోవాల్సిందే. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనమున్న మన ఇల్లే మన సొంత ఇల్లు. అక్కడ మనలో పగలు, ద్వేషాలు, ఇబ్బందులు, సమస్యలు ఉండకూడదు. ఉంటే ఏమవుతాం అక్క? చెల్లాచెదరైపోతాం. నిజంగా ఏం కాలేదంటారా మీరు? ఎట్టుంటారంటే మీకు అంటే అర్థం కావడానికి చెప్తాను. భార్యాభర్తలు ఇద్దరు ఒకే మంచం మీద పడుకుంటారు కానీ, ఒకళ్ళేమో ఇక్కడెక్కడ 1000 కిలోమీటర్లు ఇటు సముద్రం అవతల ఉంటారు, ఒకళ్ళేమో సముద్రం ఇటు. మంచం మీద ఉంటారు కానీ మనసులైతే కలవు. ఏదైనా కుదాత్తంగా బోధన నేను తింటే తినబోతాను నీకెందుకు? ఏంది అసలు ఇది? అసలు ఏందనుకుంటున్నారు? పగ, ద్వేషము ఇయన్నీ మనసుల మధ్య ఉన్న సంబంధాన్ని తెంచేశాయి. ఈ రోజుకి అందుకే చాలా కుటుంబాలు ఒకే ఇంట్లో ఉన్నా ఎలా బతుకుతున్నారంటే బద్ధ శత్రువులాగా బతికేస్తున్నారు. వచ్చి కూర్చుంటారు. టైం బెల్లు కొట్టినట్టు కదా, ఓహో అని అన్నం తీసుకొచ్చి ఆడ పెట్టిపోతారు. ఆడ తినేస్తాడు. ఇంక నీళ్ళు ఇవ్వని కూడా లేదు. ఆ నీళ్ళతోనే కడిగేసుకుంటారు, వెళ్ళిపోతాడు అంతే. ఏంది అన్నం తిన్నావా? ఇంకా కావాలా? ఇవన్నీ ఏముండవు. పనివాడికి వేసినట్టు కూడా వేసుకొస్తారో లేదు నాకు కూడా తెలియదు. ఎందుకంటే సంబంధాలు తెగిపోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒకటే చెప్తున్నాను, ఒకళ్ళతో ఒకళ్ళు మనసు విప్పి మాట్లాడుకోవటం లేదు కుటుంబాలు. ఇప్పుడు యాకోబుకు ఏశావుకు మధ్య ఏం పెరిగిందమ్మా? శత్రుత్వం, పగ. యాకోబును చంపాలి చంపాలి చంపాలన్న కోపంతో వస్తున్నాడు. ఇప్పుడు కొంత దూరం పోయాక యాకోబు అనుకున్నాడు, అమ్మయ్య లాభాన్ని తప్పించుకున్నానని. కొద్ది దూరం పోయాక ఇప్పుడు వెంటనే ఒక వార్త వినపడింది, నీ అన్నయ్యన ఏశావు 400 మందితో నీ మీదకి వస్తున్నాడు అనగానే ఏం అర్థం కాల మనోడికి. ఒర్రి ఏం చేయాలని అర్థం కాక భయపడుతూ చచ్చిపోయాడు. భయపడుతున్నాడు ఓయన్న. ఎందుకంటే మంచి పని చేసి వస్తే భయం ఉండదు. ఏ పని చేసి వచ్చాడు? మామూలు పని చేసి వచ్చాడు. నాశనం. స్తోత్రం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. కాబట్టి భయపడుతూ పోయాడు. బాగా భయపడుతూ పోతూ ఉండగానే కొంత దూరం పోయి ఒక ప్లాన్ వచ్చి మన్న యొక్క కోపాన్ని దించటానికి ఏం చేయాలనుకున్నాడంటే, తనకున్నటువంటి మందను 2 భాగాలు చేశాడు. 1000 గొర్రెలు ఉన్నాయనుకో 500 గొర్రెలు 500 గొర్రెలుగా, 1000 ఆవులు ఉన్నాయనుకో 500 ఆవులు 500 ఆవులుగా, 1000 ఎద్దులుంటే మొత్తము సగం సగం చేశాడు. ముందొక ఒక భాగాన్ని పంపించాడు. అన్న కోపం చల్లారటానికి ఈ యొక్క కానుక తీసుకొని కోపం చల్లార్చమన్నాడు. పోయాడు. ఒకళ్ళు పోయారు. మళ్ళా వేరొకళ్ళు పోయారు. తర్వాత మళ్ళా వాళ్ళ భార్య వాళ్ళ బిడ్డలను అందరిని పంపించాడు. యాకోబు ఒక్కడు ఆడ పడుకొని ఆలోచిస్తున్నాడు. ఇక నేను తప్పించుకోవటము కష్టమేననుకున్నాడు. ఆ రాత్రి మళ్ళా దేవుడు కనపడ్డాడు. ఆ రాత్రి దేవుడు కనపడి ఏమంటున్నాడంటే, యాకోబు యాకోబు నీ పేరేమిటి అనగానే ఆయన అన్నాడు, నా పేరు యాకోబు. ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకో, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను వెళ్ళనివ్వను అంటే, అక్కడ పెనియేలు దగ్గర జరిగిన సందర్భం. అక్కడ ఆశీర్వదించాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆశీర్వదించిన తర్వాత ఏం మాట్లాడిందంటే, నీ పేరు ఇక యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడును అన్నాడు. ఇప్పుడు వెంటనే ఒక సైన్యం పోయింది, మరలా ఇంకొక సైన్యం పోయింది. తర్వాత ముందు యాకోబు ఉన్నాడు, తర్వాత లేయా ఉంది, లేయాకు పుట్టిన బిడ్డలు ఉన్నారు. తర్వాత లేయా యొక్క దాసి అయినటువంటి బిల్హా ఉంది, ఆ బిల్హాకు పుట్టిన బిడ్డలు ఉన్నారు. తర్వాత రాహేలు ఉంది, తర్వాత జిల్ఫా ఉంది. వాళ్ళ బిడ్డలందరినీ అంటబెట్టుకొని అయినా వాళ్ళన్న దూరాన్ని చూసి 7 సార్లు సాగిలపడి దండాలు పెట్టుకుని పోతున్నాడు. నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. 7 మార్లు సాగిల పడగానే తన అన్న యొక్క కోపం ఏమైపోయిందమ్మా? ఆమేన్. ఏమైపోయింది? ఎంత బాగుంది చూడండి. ఆ మాట రాసాం బైబిల్ గ్రంథం నుంచి.
ఆదికాండము 33 అధ్యాయం 33 అధ్యాయం 3వ వచనం జాగ్రత్త చదువుదాం. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు సాగిలపడెను. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఎన్ని సంవత్సరాలు ఇంట్లో ఉన్నప్పుడు ఏ రోజైనా ఒకళ్ళతో ఒకళ్ళు సుధార్థంగా కూర్చొని మాట్లాడుకోర్రా? ఇప్పుడు యాకోబు భయంతో అనుకుంటారు చాలా మంది, భయంతో కాడు. అక్కడ ఏం చేశాడు తెలుసా? అక్కడ బేతేలు దగ్గర అక్కడ జరిగిన సందర్భంలో ఏం చేశాడంటే ఓకే, అక్కడ దేవునితో పోరాడుతూ ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడంటే తన్ను తాను మొత్తము విడిచిపెట్టేశాడు. ఇప్పుడు యాకోబు ప్రవర్తన ఎవరికి బాగుంది? ఆమేన్. యాకోబు ప్రవర్తన యెహోవాకు నచ్చింది. కాబట్టి ఒకని ప్రవర్తన తన దృష్టికి బాగుగా ఉన్నప్పుడు ఏమవుతారంట? తన శత్రువులు కూడా మిత్రులైపోతారు. ఇప్పుడు యాకోబు పశ్చాత్తాపడుతున్నాడు. ఇప్పుడు మనకు దేవుడు మాట్లాడుతున్నమాట. అమ్మా బాగా నడక, జాగ్రత్తగా నన్ను కొద్ది నిమిషాలు. ఇక్కడ ఏంటంటే తప్పులు చేసి ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి యాకోబుకు ఏశావుకు మధ్య పగ? ఇంచుమించు 25 సంవత్సరాల పైనే. 7 సంవత్సరాలు రాహేలు కోసం కొలువు చేశాడు. ఇంకొక 7 సంవత్సరాలు మరలా రాహేలు కోసం 14, మరొక 7 సంవత్సరాలు చేశాడు. మొత్తం 21 సంవత్సరము. తర్వాత ఒక 2-3 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. పిల్లలందరూ పుట్టిన తర్వాత కూడా మొత్తం ఒక 20-25 సంవత్సరాల దాకా పగేమన్నా చల్లారిందా? ఎవరి పగ? ఏశావు పగ. ఏశావుకు పగ ఉందో లేదో పక్కన పెట్టే, యాకోబులో భయం ఏమన్నా పోయిందా? ఎందుకు బాలేదు? తప్పు చేసి వచ్చాను. ఇప్పుడు ఎప్పుడైతే ఏశావు ఎదురుగా సాగిలపడి ప్రార్థన చేయటం కంటే ముందుగా దేవుని దగ్గర ప్రార్థన చేసి ఒప్పుకున్నాను, నేను తప్పుటోన్ని, నన్ను క్షమించు. ఎవరన్నా ఒప్పుకుంటామమ్మా? మనము తప్పు ఒప్పుకోగానే మనకేమనిపిస్తుంది తెలుసా? ఏమనిపిస్తుంది చెప్పండి? ఇంకా ఇక్కడ జరిగిన సందర్భం చెప్పాలి. తప్పు ఒప్పుకోగానే మనకేమనిపిస్తుంది? భయం పోయిద్ది. ఇంకా భయం పోద్ది. ఇంకా చెప్పండి అమ్మా. ఇదే అసలు పాయింట్. ఇప్పుడు గంట తోటి చెప్పింది కూడా ఈ పాయింట్ కోసమే. తప్పు ఒప్పుకోగానే మనకేమనిపిస్తుంది? ఏమనిపించిద్దమ్మా? ఏమనిపిస్తుందంటే ఇంతకుముందు ఏశావు యాకోబుకి ఎవరు? ఇంతకుముందు ఎవరు? ఒక గర్భంలో పుట్టిన సహోదరుడే. కానీ ఏ రోజు కుదార్థంగా మా ప్రేమతో మాట్లాడాడు మనసు విప్పి. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు? మా అన్న. ఎంతకుముందు ఏమనుకున్నాడు? వాళ్ళెవరో నాకెందుకు, వాళ్ళు ఎట్టపోతా అనుకున్నాడు. కానీ ఇప్పుడు నాది, నా అన్న, నా తమ్ముడు, నా కుటుంబము, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా అత్త, నా కోడలు, నా మామ. ఎప్పుడు అనిపిస్తుంది? నీలో ఉన్నటువంటి ఆ యొక్క సొంత ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు పోతే అప్పుడు అనిపిస్తుంది. అంతే కదమ్మా? అవునా కదా? బాగా చూడండి. అప్పుడప్పుడు మీ అత్త అనుకో, నేను ఒక మాట అన్నది అనుకో, మా అత్తేలు అంటే అన్నీ ముసలాం తెలియక అన్నది అనుకుంటావా? ఊరు మొత్తాన్ని పోయి ఇంకా ఎట్లా అంటుంది. వాళ్ళు 4-8 పోయి మీ అత్తయ్య చెప్పారు. వచ్చిన తలకాయ నొప్పి నీది అని నువ్వు అనుకుంటే ఏమైనా కూడా పట్టించుకోవు. ఇప్పుడు అన్న ఏం తీసుకొని వస్తున్నాడు యాకోబు మీదకి? కత్తి చేత పట్టుకొని సైన్యంతో రారాని నరుగుతానంటుంటే ఇతడు సాగిల పట్టడానికి ప్రయాసపడతాను. యాకోబు కూడా మామూలుడా? అక్కడ రాహేలుకు గొర్రెల మేపుకోవడానికి వచ్చినప్పుడు ఆ బావి మీద యొక్క రాయి 10 మంది 5-6 కలిపి తీయాలి. ఒక్కడే పక్క చేసినంత బలవంతుడు, తక్కువడా? కానీ తప్పు ఒప్పుకున్న తర్వాత నా అన్నే కదా కొడితే కొట్టని అనిపించింది. నా భర్తే కదా తిడితే తిట్టని, నా భార్యే కదా ఒక మాట అంటే అన్ని, నా తల్లే కదా ఒక మాట అంటే అన్ని అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే నీలో ఉన్న అహం పోవాలి, నీలో ఉన్న గర్వం పోవాలి, నీలో ఉన్న అహంకారం పోవాలి, నీలో ఉన్న చివరి మాట మనుషుని యొక్క స్వభావం చావాలి. ఇప్పుడు అనుకున్నాడు, నా అన్న
నేను తప్పు చేశానన్నాడు. అంతకుముందు ఏమన్నాడు? నేను కరెక్టే, వాడే తప్పుతాడు. వాడు ఆకలైంది, నేను చిక్కుడు కూర పెట్టి వాడు జ్యేష్ఠత్వం ఇచ్చాడు, నా తప్పేముంది? మా అమ్మ పొమ్మంటే నేను పోయాను, నా తప్పేముంది అన్నాడు. కానీ ఇప్పుడు ఏమన్నాడు? మా అమ్మ చెప్పినా కూడా అన్నను మోసం చేయకూడదు కదా, తప్పు కదా. ఆ రోజు మా అమ్మకి చెప్పాల్సింది కదా. అంటే ఎప్పుడు? పశ్చాత్తాపడి నీ తప్పులు ఒప్పుకున్నప్పుడు నా కుటుంబం అనిపించింది ఇక్కడ. ఇప్పుడు వెంటనే సాగిలపడగానే వాళ్ళ అన్నకు కూడా ఏమనిపించింది అతని మీద? ఆమేన్. బాగా కూడా ఏమైపోయింది? ప్రేమగా మారిపోయింది. ఎలా అనంటే బాగా గమనించి ఆలోచించండి. బైబిల్ గ్రంథం సామెతల గ్రంథము 21 అధ్యాయం 1 వచనం. 21:1 జాగ్రత్త చదవండి. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తనకు నచ్చినట్టు దాన్ని తిప్పును. ఇప్పుడు రాజు అంటే ఎవరు? మనమే. మన హృదయం ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలో ఉంటే ఆయన ఎలా ఉంటా? తనకు నచ్చినట్టు తిప్పుతాడు. ఇప్పుడు యాకోబు హృదయం ఎవరి చేతిలోకి ఇచ్చాడు? దేవా, ఇది నీ చిత్తం, నీ హృదయం, నా హృదయం నీ చేతిలో పెడతాను కానీ అయితే మీ అన్న కాళ్ళు మొక్క అన్నాడు. ఇంతకుముందు మొక్కిండా? వాడికేది నేను మొక్కేది. మరి ఇప్పుడు నన్ను క్షమించన్నా. ఎందుకన్నాడమ్మా? ఆలోచించండి. ఆ హృదయం ఎవరి చేతికి ఇచ్చాడు? వెంటనే దేవుడు ఆ హృదయాన్ని ఎలా చేశాడు? తిప్పేశాడు, మంచిగా తిప్పేశాడు. ఈయన హృదయం తిప్పిన వాడు ఏశావు హృదయాన్ని కొడక నీ తమ్ముడే అని అన్నట్టు మార్చేశాడు. ఇప్పుడు వెంటనే ఇతడు సాగిల పడటం చూసి ఆ పగ కూడా ఏమైపోయింది? ప్రేమగా మారిపోయింది. మనమేమంటాం? వీళ్ళకు ఇంతే. ఏమింతే నాకు అర్థం కాలేదు. ఏమింతే? దేవుని మనస్సుతో ప్రేమించాలి. అది దేవుని ప్రేమ, మన ప్రేమ కదా. దేవుని ప్రేమ. పశ్చాత్తాపం అనేది ఎవరిది? దేవుని ప్రేమ. నువ్వు పశ్చాత్తాపడాలి, నువ్వు పశ్చాత్తాపం పొందాలి. ఇప్పుడు నీ కుటుంబము ఇడిపోయింది కలవాలంటే పశ్చాత్తాపం కావాలి. ఆ పశ్చాత్తాపం ఏంటంటే మనము చేసిన తప్పులు మనం ఒప్పుకోవాలంతే. నేనేం తప్పు చేశానంటావు? ఏం తప్పు చేయలేదు మనం. నిజంగా ఒకళ్ళ దగ్గర పోయి మాట్లాడాలంటే ఎవరి గురించో ఏదో చెప్పినట్టుగా మన ఇంట్లో వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుకుంటాం. ఎందుకని? నీ ఇంట్లో వాళ్ళ గురించి, నువ్వు అత్త గురించి కానీ, మామ గురించి కానీ, భార్య గురించి కానీ, భర్త గురించి కానీ చెడ్డగా చెప్తున్నావు అంటే వాళ్ళ మీద నీకున్నది చెడు అభిప్రాయం. అది ఉండకూడదు. అది ఉంటే వాళ్ళతో మాట్లాడాలనిపించదు, వాళ్ళతో కూర్చోవాలనిపించదు, వాళ్ళతో నిలబడాలనిపించదు, వాళ్ళతో ఉండాలనిపించదు. దారిన పోయే దానైనా పర్వాలేదు కానీ వాళ్ళతో కూర్చోాలి. అందుకని ఇప్పుడు పశ్చాత్తాపం పడ్డాడు. నన్ను క్షమించయ్యా, నేను ద్రోహం చేశాను నీకును దేవునికిని. అంటే తప్పిపోయిన కుమారుడు అదే అన్నాడు కదా, తండ్రి నేను పరలోకమునకు నీకును వ్యతిరేకముగా పాపము చేసేది నన్ను క్షమించు అన్నాడు. ఇతడు మారు మనసు పొందినది మొదలుకొని దేవుడు అతను క్షమించేశాడు. ఈరోజు అన్నేమన్నాడు? వెంటనే ఈయన 4 సార్లు 7 సార్లు సాగలు పడగానే పరుగునొచ్చి, తమ్ముడు నువ్వేంది నా కాళ్ళ పడుతున్నావు, లేయని కౌగులించుకొని ఒకళ్ళు ముద్దు పెట్టుకొని ఏడ్చుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఇట్ట ఉంటే ఏ రోజైనా అట్ట ఏడ్చుకున్నారు ఒకళ్ళు? ఏ రోజైనా అలా? అసలు ఆలోచించండి. ఆ చరిత్ర చదివినప్పుడు ఏ రోజైనా ఒకరి మీద ఒకళ్ళు ఉందా? ఎప్పుడు వాడిని మోసం చేసి వాడిని తీసుకుందాం, ఈయన మోసం చేసి తీసుకుందాం. ఇప్పుడు అంటున్నాడు, అన్నా ఇదిగన్నా నీకు కానుకలు అనగానే అన్నేమంటున్నాడు తెలుసా? నాకెందుకురా, నాకు చాలా ఉన్నాయి, నువ్వే ఉంచుకో. అంత బాగుందో చూడు. మా జాగ్రత్తగా ఓకే 10 నిమిషాలు అంటే తమ్ముడు ఏమంటున్నాడు? కానుకలు తెచ్చిస్తున్నాడు. ఇదిగన్నా తీసుకొని అన్నాడు. అన్నేమంటున్నాడు? నాకెందుకు, దేవుడు నాకు చాలా ఇస్తాడు, నువ్వే తీసుకోపో. ఏంది ఎంత ప్రేమలు వచ్చాయి. కావాలంటే నా పని నా దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క సైన్యాన్ని కొంతమంది నీ దగ్గర ఉంచుకో, ఒక్కడి తూరని వస్తారేమో, నీకు కాపలా ఉంచిపోతానన్నాడు. వద్దులన్నా, నాకు దేవుడు తోడన్నా, నువ్వు ఉన్న చాలన్నా, ఇబ్బంది ఏం లేదు. నేను నీతో రాలేనన్నా, నా పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళందరం తీసుకొని రాలేను, నువ్వు జాగ్రత్తగా నేను కూడా నీతో వస్తాను. తర్వాత ఇంతకుముందు అన్ని ఆడ కనపడతాడని దొంగసాటుకి వెళ్ళిండు. ఇప్పుడు ఒకరితో ఒకరు ఏమైపోయారు? ప్రేమతో మాట్లాడుకుంటూ పోయారు. ఇస్తానంటున్నాడు, నాకు వద్దంటున్నాడు, ఇస్తానంటున్నాడు, నాకు వద్దంటున్నాడు. ఇప్పుడు వాడు నాకు ఇయ్యలేదు మా, వాడు నాకు చేయలేదు మా, నేనేప్పుడు నేనే వాడికి ఇచ్చి తోడుది, వాడు నాకు ఇయ్యొచ్చుగా. కొట్లాట్లు గొడవలు ఎందుకు? సమ్మతించటం లేదు. చూడండి, ఈయన నాకు కొనేడు,
దరిద్రం వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి తినేది తెచ్చేస్తారు. నాకు మాత్రం ఒక చాక్లెట్ ఇవ్వచ్చు కదంటే, నీకెందుకురా మీ అమ్మ నీకు డబ్బులు ఇయ్యలా? అంటే అన్న ముఖ్యమా? ఊర్లో వాళ్ళు ముఖ్యమా? ఎవరైనా పెడతారా? ఏ రోజన్నా? ఏసావా ఏ రోజన్నా? ఏయ్! నీకేందిరా స్వామి అంటారు. అంటే ఇప్పుడు చెప్తున్న మాటేందంటే, దేవుని యొక్క చిత్త ప్రకారం నీ ప్రవర్తన ఉంటే, నీ దేవుడు నీ కుటుంబాన్ని అభివృద్ధి చేస్తాడు. కానీ నీ ఆలోచనల ప్రకారం నేనెందుకు లొంగాలి? నేనెందుకు తగ్గాలంటే తగ్గితే తప్పేముందమ్మా? ఎవరి దగ్గర తగ్గమంటున్నారు నిన్ను? ఎవరి దగ్గర తగ్గాలి? తమ్ముడి దగ్గర, అన్న దగ్గర తప్పేమనుందా? భర్త దగ్గర భార్య దగ్గర తప్పేమనుందా? అత్తామామల దగ్గర కోడళ్ళ దగ్గర తప్పేమనుందా? మరి లేదు. ఎందుకు తగ్గను? తగ్గము. నీళ్ళేమన్నా తెచ్చుకోలేమంటారు. వాళ్ళ ఊరన్నా పోతే ఏమంటారు? నీళ్ళంటే నేను తెచ్చిత్తా కూకక్క నువ్వెందుకేసేది? ఎవరన్నా వత్తరు ఇళ్ళకాడికి. నేను తెచ్చిత్తా కూర్చో. ఏ రోజన్నా ఒక పెట్టిందా ఒక ముద్ద? నువ్వు లేట్‌గొచ్చి ఎప్పుడన్నా అంట్లు కడిగి పెట్టిందా? నువ్వు రాలేదని ఎప్పుడన్నా అన్నం వండి పెట్టిందా? నీ పిల్లల్ని ఏ రోజన్నా చూసుకుందా? నీ పిల్లల మీద లేనిపోయిన సాడీలు నీకే చెప్పింది. కానీ నీ అత్త, నీ మామలేముంది? ఈళ్ళు నా వారసులు, నా బిడ్డలు. నేను తిడితేమి, ఉంటేమి అంటే ఎందుకుండదంటే సమ్మతించటంలా మనుషులాడ. ఓర్చుకోవటంలా. ఎవరిని ఓర్చుకుంటా అందరిని ఓర్చుకుంటున్న వాళ్ళని తప్పక. ఎందుకంటే మాయ మాటలు మనకు బాగా ఉంటాయి. మంచి మాటలు కొద్ది కఠినంగా ఉంటాయి. కాబట్టి ఈరోజు మనందరికి ఏం చెప్పారంటే, నీ హృదయములో దాన్ని వదిలేసేయి. ఇది నాది, నా కుటుంబం అనుకో, కుటుంబం మొత్తం కలిసిమెలిసి ఉంటారు. ఇప్పుడేం చేస్తారు? బిజినెస్ ఇంట్లోకొచ్చి కూకోగానే బిజినెస్ పనొచ్చిందా కట్ చేసి పారనుకో. ఏందంటే, నా భార్య బిడ్డలతో మాట్లాడుతున్నాను. ముఖ్యంగా అది నా బిజినెస్ ఇప్పుడు. ఒక గంటే మేము పొద్దుగూకులు మాటలా. ఏ ఎవరైనా పిలిచారనుకో, ఇప్పుడేనా మీ ఇంట్లోకొచ్చింది పిల్లలతో కూడా మాట్లాడుకో. నీ వ్యవహారం ఏందని వాళ్ళని బాని ముందు ఈళ్ళతో మాట్లాడు. వాళ్ళొచ్చి పిలవగానే ఈళ్ళంటారు, "ఏంది మా నేను కనీసం అన్నం పెట్టి కూడా అడుగుపోతున్నావు ఏంది మా నీతో మాట్లాడాలనుకుంటుంటే." ఏంది? ఇప్పుడు ఈళ్ళేమంటారు? ఈళ్ళ దారికి ఈళ్ళెళ్ళిపోతారు. ఇంకేడుంది సమ్మతించు? కుదార్తత కుటుంబంలో కావాలి. ఒక్కసారి కావాలని చూడండి. ఇలాగ ఒకే కుటుంబంలో ఒకే రోజు కలిసిమెలిసి కూర్చొని అందరూ ఒక 10 గంటతోటి మాట్లాడుకోండి. ఆ ఆనందం ఎన్ని కోట్లిచ్చినా ఎక్కడున్నా రాదు. కానీ అది జరుగుద్దా? ఎందుకు జరగదు? ఎందుకు జరగదు చెప్పండి? ఎందుకు జరగదు చెప్పండమ్మా? జరగాలంటే యాకోబులాగా పశ్చాత్తాపపడాలి. ఒప్పేసుకోవాలి. అన్నీ వదిలిపెట్టేయాలి. అప్పుడు ఓకే అంటావు. యాకోబు నాకేమొద్దు అన్న నువ్వుంటే చాలన్నాడు. ఈరోజు నువ్వు అనగలవా మాట? కష్టం గదక్క. ఎందుకంటే నీ ఆలోచనల ప్రకారం ఉంటే ఎట్లుంటావు? నీ ఆలోచనలు వదిలేయి. నీ ఆలోచనలు తీసేయి. దేవుడి చేతికి నీ హృదయాన్ని అప్పగించు. ఆయన తనకు నచ్చినట్టుగా నీ హృదయాన్ని మారుస్తాడు. కాబట్టి ఈ దినమున మనందరికి నేర్పించిన మాట ఏందంటే, మనము దేవుని చిత్తానుసారంగా ఉంటే, మన ప్రవర్తన దేవునికి నచ్చినట్టుగా మనం మారితే, మన శత్రువులను గూడక మనకు దేవుడు మిత్రులుగా చేస్తాడు. ఈ శత్రువు ఊరో గాదు. మన అన్నోళ్ళు, మన అక్కోళ్ళు, మన చెల్లెళ్ళు, మన తమ్ముళ్ళు, ఏ మన అత్తామామలు, మన భర్త, మన భార్య. భార్యాభర్తలు కూడా శత్రువులు ఉంటారట. ఎందుకుంటరు? ఏ ఉండరమ్మా? కొంతమందున్నారు నాకు తెలిసినంత వరకు వేరే హైదరాబాద్‌లో ఉంటున్నారు కొంతమంది. వాళ్ళ గురించి నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. 8 సంవత్సరాలంట ఇద్దరు మాట్లాడుకోక. ఒకే ఇంట్లో ఉంటారంట, ఒకే చోట ఉంటారంట. 8 సంవత్సరాలు ఎలా మాట్లాడుకుంటారు మరి? ఏం మరి? ఆ! ఇందాక చెప్పినాక ఇప్పటిదాకా చెప్పాను. నువ్వు నిద్రపోతున్నావా? ఇప్పటిదాకా చెప్పాగా నిద్రపోతున్నావా? టైంకు పని నుంచి ఇంటికి రాగానే బెల్ కొట్టినట్టు ఆ అన్నం ప్లేట్ తెచ్చుంటే ఆడ పెట్టుద్ది, నీళ్ళు పెట్టుద్ది, పోయి ఆడ టీవీ కాడ కూర్చుంటది. అన్నం తింటాడు, కడిగేత్తడు, ఇంక ఇటు దారి ఈడు వెళ్ళిపోతాడు. తర్వాత అన్నం తీసి ఆడ పెడుతది. ఇంకెట్లుండాలంటే? ఆ! ఇంక మామూలు విషయమా? కానరాని చేతులు పైకి అందరూ ఏమనుకుంటారు భలే ఉన్నారు వాళ్ళు అనుకుంటారు. అంత సీన్ లేదు. దేవుడు లేకుండా కుటుంబాలు ఈరోజు ఇలాగనే ఉన్నాయి. కాబట్టి యాకోబులాగా దాన్ని విడిచిపెట్టేసి, ఈరోజు మనందరికి దేవుడు నేర్పించి కుటుంబాన్ని ప్రేమించడం నేర్చుకో. తర్వాత ఇంక అందరిని ప్రేమిస్తా. ఓకే.